ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించి బ్రహ్మర్షి పితామహ పత్రిషి గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త విధుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించే రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 275 క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. ముందుగా మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్, నమస్తే సార్. మీ క్లాస్ కు స్వాగతం. వెల్కమ్ వెల్కమ్ టు సార్, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రైట్, ఇంకా జాయిన్ అవుతున్నారమ్మా? ఓకే. రైట్. ఈరోజు కొంచెం హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయా బాగా? బాగా సార్. మిమ్మల్ని ఏదో వర్షం వదిలితట్లేదు చూస్తుంటే. వదిలేటట్టు లేదు సార్. 365 రోజులు పిలిస్తే పలుకుతా అన్నట్టుంది. 365 డేస్ ఉంది సార్. అసలు పిలవకుండానే పలుకుతా ఉంది, పిలిచడం కాదు. అది ఏమైందంటే అక్కడ ప్రకృతి కోపంగా ఉంది. అవునా? నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఏదంటే ఈ ఆల్ కబీర్ ఒకటి గోవధశాల ఉంది చూడండి. సార్. అది ఓ పెద్ద నెగటివ్ పాయింట్ హైదరాబాద్కి. ఓకే. అది పోయేంత వరకు వదలదు, ప్రకృతి వదలదు. ఏదైనా చేసి మీరన్నా అందరూ కదిలించండి. సార్ అనుకుంటా ఉండకపోతే క్లోజ్ చేయాలి, రిలీజ్ చేస్తూ ఉంటాము. అది క్లోజ్ చేయనే చేయాలి. అది నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. నాకు అంటే ఆ మెసేజ్ వస్తూనే ఉంది. అది క్లోజ్ చేసేంత వరకు హైదరాబాద్ ఇంకా తెలంగాణ బాగా దెబ్బతింటది. ఓకే. అంత ఈజీ కాదు. ప్రకృతిలో ఏంటి వాళ్ళు చేస్తుంది అసలు? ఆ జంతువులను, మూగ జంతువులను తీసుకెళ్లి చంపి మాంసాన్ని ఇంకా ఇప్పటికీ అది పెద్ద కర్మాగారం అంట కదా, అది మీకు ఐడియా ఉందా? ఆల్ కబీర్ అని చెప్పి. హలో, స్టక్ అయినట్టుందమ్మా, వీడియో స్టక్ అయింది. ఎవరికైనా ఐడియా ఉందా ఆల్ కబీర్ గురించి? ఇక్కడ ఐడియా లేదా? విన్నారా కనీసం అది దాని గురించి? రవీంద్ర సార్? సార్ వినున్నాం సార్, కానీ కరెక్ట్ గా ఏ ఏరియా నాకు తెలియదు సార్. అది మోస్ట్లీ అక్కడే సార్, హైదరాబాద్ కు దగ్గరలోనే ఉంది. హైదరాబాద్ దారుణమైన విషయం అది. అది అది తీసేంత వరకు వీళ్ళకు తప్పదు. ప్రకృతి విలయతాండమే అంతే. కాకపోతే ఆడ ఎవరికి అర్థం కాదు, అదేదో నాకు విచిత్రం. ఎవరికి అంతా చూస్తున్నారు, అంతమంది ఉన్నారు చుట్టూ, ఎవరికి తెలియకపోవడం ఏంటి అసలు? ఇది విచిత్రమైన విషయం కదా. అవును సార్. ఆ మూగజీవులను కాపాడేది ఎవరు ఇట్లా చేస్తే? వీళ్ళు బీజేపీ ఉంది ఓ పక్కన సెంట్రల్లో, వీళ్ళంతా గొప్ప గొప్ప నాయకులు అని చెప్పుకుంటారు. ఎంతసేపు కావాలి చెప్పండి దాన్ని క్లోజ్ చేయడానికి? అదే ఒక యూపీలో ఉండింటే యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడో క్లోజ్ చేసేవాడు. ఎప్పుడో క్లోజ్ చేసి వాళ్ళని తరివేసేవాడు. అట్లే బుద్ధి లేదు, బుద్ధి లేని పనులు చేస్తున్నారు వీళ్ళు. అంటే మన ప్రాణం అయితే ఒకటి, ఆ జీవి ప్రాణం ఒకట. తీసుకెళ్ళి వాటిని వధ చేసి మాంసం చేసి దాన్ని పంపించడము. ఎవ్రీ డే ఎన్ని రక్తం పారుతుందో తెలియదు. మీరు కావాలని సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు చెప్తుంది. ఆల్ కబీర్ అనేది ఒక గోవధశాల. పెద్దది, అతి పెద్దది దేశంలోనే. అది మీకు ఉన్నటువంటి ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ హైదరాబాద్కి.
ఆ ప్రకృతి లేకపోతే ఇప్పుడు మాకు బెంగళూరులో ఏం లేదు. బెంగళూరు సిలికాన్ సిటీ, ఇక్కడ ఏం వర్షాలు లేవు. మరి వర్షాలు వస్తే కూడా నార్మల్గా వస్తాయి పోతాయి, కానీ అక్కడేంది ఒకేసారి కొడితే ఆ వర్షం దాటికి సిటీ మొత్తం మునిగిపోవడం. మొత్తం నీకు ఎక్కడ చూసినా సార్ అసలు బయటికి పోయే పరిస్థితే లేదు. ఎక్కడ బోట్లు వేసినారు, అన్ని చోట్ల బోట్లే. అదే ఇంకా ఆగడం లేదు ఏమవుతుందో అసలు వర్షము. ఇంకా ఏమవుతుందో ఆలోచించుకోండి. ఆ, అది ముయ్యకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా అయిపోయింది ప్రకృతి, అట్లా అయిపోయింది, ఇట్లా అని కాదు. ప్రకృతిలో ఒక వైపరీత్యం జరుగుతుందంటే అక్కడ ఏదో ఉంది అని తెలుసుకోవాలి వీళ్ళు. ఉమ్, ఆడే పెద్ద పర్వతాలు ఉన్నాయా, కొండలు ఉన్నాయా చెప్పండి, ఎట్లా వర్షాలు రావడానికి? అంత గుట్టలు, చుట్టుపక్కల ఉండేది అంత గుట్టలు తప్పితే ఏం లేదు. అంతే. ఒక పెద్ద నది లేదు, ఒక పెద్ద సముద్రము లేదు. మామూలుగా అయితే మేము ఉన్న చోట హిమాయత్ సాగర్ మాకు నియర్ బై వాకబుల్ డిస్టెన్సే ఆ ఉమ్, డ్యాము. అయితే అది సంవత్సరంలో ఒకసారి మాత్రము వర్షం వస్తే గేట్లు ఓపెన్ అయ్యేవి. అదే ఇప్పుడు వారానికి ఒకసారి గేట్లు ఓపెన్ అవుతున్నాయి. మాకు ఆ సైరన్ వినిపిస్తూనే ఉంటుంది. ఆ ఆ వైపుకు వెళ్ళాలి అంటే దారే లేదు. ఇప్పుడు మేము చుట్టుకొని వెళ్ళాలన్నమాట. ఆ వైపే వచ్చి వెళ్ళే వాళ్ళం, రూట్ మాకు అది. ఎప్పుడైతే హిమయత్ సాగర్ గేట్ అనేది తెరుస్తారో ఆ వైపు బ్రిడ్జి మీద అంతా నీళ్లు పారుతాయి. ఇప్పుడు వారానికి ఒకసారి ఈ సైరన్ మోగుతూనే ఉంది. ఇప్పుడు మన మన పీసెస్ అయినా కానీ మన వాళ్ళు కూడా ఆ అన్నిటికీ ఇది చలో జరుపుతారు, శాకాహార చలో ర్యాలీ. అని చేస్తారు. కానీ ఎందుకు దీన్ని ముయ్యాలని ఒక ఉద్యమం చేయొచ్చు కదా, ఏమైతుంది? ఇక్కడ రాజా సింగ్ అనే ఆయన దాని మీద పోరాడుతున్నారు సార్, అంత బీజేపీ. ఉమ్, ఆయన పాప ఆయన ఒక్కడే ఎక్కువ ఉమ్, వినిపించేది, ఆయన ఒక్క పేరే. అదే ఆయనే దానికి బాగా ఆపోజిట్ గా పోరాడుతుంటారు. చాలా కష్టం అది. అది మూసేంత వరకు అంటూ అది ఎక్కడ లేదు, కర్ణాటకలో కూడా ఎక్కడ లేదు. ఈ ఉమ్. దరిద్రంగా కూడా ఒకటి పెట్టారు అప్పట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ వీళ్ళు ఉన్నారు కదా నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఉమ్. పర్మిషన్లు ఇచ్చి పెట్టించారు. ఉమ్. ఇంకా పట్టించుకున్న నాదు లేడు. బీజేపీ వాళ్ళు సెంటర్లో ఉన్నారు కానీ ఆ, ఆవు గురించి భలే మాట్లాడతారు. పెద్ద పెద్ద స్పీచ్లు దంచేస్తారు వేదికలు ఎక్కితే. ఆ? ఈ దాన్ని మూయడానికి రాదా? ఉమ్. ఎంతసేపు మూయాలి దాన్ని? ఆ మూగజీవులను కాపాడినంత వరకు మనల్ని ఎవరు ప్రళయం. కాపాడలేదు, కాపాడే ప్రళయం. వాళ్ళు లేరు. అది 100% కావాలంటే ఇంకా చూడండి తెలుస్తుంది. ఉమ్, రైట్. కృష్ణకుమార్ మేడం ఎవరో చేయెత్తారు అంటే ఆమెకు ఐడియా ఉన్నట్టు. మాట్లాడండి మేడం. లేదు సార్, నేను వినలేదు, ఇప్పుడే వింటాము. అదే చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. ఇప్పుడే ఫస్ట్ టైం వింటాం. నాకు అసలు ఇక్కడ ఉందని కూడా తెలియదు. మీరు చెప్తేనే నాకు అర్థమైంది. సెర్చ్ చేయండి గూగుల్ ఆల్ కబీర్. ఉమ్. ఆల్ కబీర్ మామూలు అని చెప్పి. షాపుల దగ్గర కూడా ముందు అవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇవి కూడా పెట్టినారు సార్. ఉమ్, ఉమ్, రోడ్ల వెంబడి వెళ్తే షాపుల్లో కూడా ఉమ్, ఇక్కడ ఎక్కడ చూసినా ఇంకా ఆ షాపులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ ఉమ్, వైపుకు వెళ్ళకూడదు అనేది మా సిద్ధాంతంగా ఉండేది మాకు చిన్నప్పటి నుంచి. అట్లా ఉమ్. ఏదన్నా కనిపిస్తే ఆ బజార్ల వైపుకు మేము పోము. కానీ హైదరాబాద్కి వచ్చినాక ఎక్కడ పోయినా ఇంకా ఏ వీధుల్లోకి పోయినా మాకు అవే కనిపిస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకొని వెళ్ళిపోతూ ఉండాలేమో అనిపించేది అనమాట. అట్లా ఉంది పరిస్థితి. ఏ అదే వీళ్ళు బజార్లోకి వీళ్ళు వెళ్ళినా ఏంటంటే అవి ఉంటాయి. నేచర్ లో వీళ్ళు ఏమైనా చేయొచ్చు కానీ వీళ్ళకి ఏమి కాకూడదు. అదే అట్లా ఎలా సాధ్యం అవుతుంది? ఉమ్. నేచర్ లో ఒక బ్యాలెన్స్ ఉంటది కదా. మనిషికి ఏమి ఈక్వేషన్ ఉందో చిన్న చీమకు కూడా అదే ఈక్వేషన్ ఉండేది. అదే మనం మెయిన్ గొప్ప అట్లా మనమేం గొప్ప కాదు. ఏరియాలోనే ఎక్కువ ఇదైపోయింది. ఉమ్. మనం ఏ విధంగా గొప్ప ఒక జంతువు కంటే? ఎక్కడా లేదు సార్ అసలు. మరి మన ఊరికనే. నుంచి మన నుంచి ఏమైనా ఒరిగేది ఉందా ఈ యొక్క నేచర్ కి? నష్టం తప్ప లాభం లేదు మానవుని. జంతువులు మేలు మనకంటే చాలా మేలు. జంతువులు స్వచ్ఛంగా ఉంటాయి. వాటికి ఇచ్చిన కొన్ని ఏమున్నాయి వాళ్ళ తెలివి కొంత అంటే మైండ్ కొద్దిగా ఉంది. ఆ కొద్ది మైండ్ ఉపయోగించుకొని హాయిగా నేచర్తో పాటు నేచర్ ఏం చెప్తే అది విని హాయిగా ఉంటాయి. ఇంకే ఇంకా వేరే వాళ్ళ జోలికి పోవాలి. అది మనం చూస్తే ఏం చేయకూడదు అవన్నీ చేసేస్తాయి. మనకి ఇచ్చింది ఎందుకంటే అంటే మనకు మానవునికి మాధవుడయ్యే అవకాశం ఇచ్చారు అవుతామని చెప్పి. అయితే అవ్వడం కంటే చెడు చేయడం ఎక్కువైంది. ఉమ్. మాధవుడు అవడం పక్కన పెట్టేయండి, దాన్ని అది చాలా దూరం ఉంది ఇంకా. చెడు చేయడం ఈ ప్రకృతికి అంతా ఇంత కాదు, విపరీతంగా చేస్తున్నారు. దానివల్లనే అది కూడా ఆడుకుంటుంది మనతో.
ఇంకా ఆటనే, అది ఒక ఆట స్టార్ట్ చేసినట్టుగా ఉంది చూస్తుంటే. ఉమ్. ఈ దాన్ని ప్రకృతికి కోపం రాకూడదు, కోపం వచ్చింది అంటే ఇంకా మనుషులు అస్సలు తట్టుకోలేరు. అది మాత్రం ముయ్యాలి మేడం, అది 100% ముయ్యాలి. అది ఉమ్. ముయ్యకపోతే నిజంగా అది కష్టంగా, బాగుపడడం కష్టం. రైట్, ఇంకెవరైనా వస్తామా మీరు? ఓకే, ఓకే సార్. రైట్. సో ఇంకా పొద్దున కార్యక్రమము గురించి మాస్టర్స్ అందరికి కూడా ఒకసారి తెలియజేయాలి. 5 to 7 కార్యక్రమం ఉంది. దాంట్లో 5 to 5:30 అంటే ప్రతిరోజు పొద్దునే కార్యక్రమం 5 నుంచి 7. 5 నుంచి 5:30 ఇప్పుడు యోగా ప్రాణాయామ జరిగి, తర్వాత 5:30 నుంచి 6 వరకు ధ్యానం జరుగుతుంది. 6 నుంచి 7కు అక్కడ ఒక 45 నిమిషాలు జ్ఞానము, తర్వాత ఒక 15 నిమిషాలు ప్రశ్నోత్తరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ యొక్క అక్టోబర్ నుంచి మనం అనుకున్నది 5 నుంచి 6 నేరుగా అక్కడ యోగాసనాస్కి ఎక్కువ రావట్లేదు కాబట్టి ఒక 2-3 ప్రాణాయామాలు చెప్పి నేరుగా ధ్యానం, అంటే నేరుగా ధ్యానం చేపించి అద్భుతంగా. సో ఆ తర్వాత జ్ఞానానికి వెళ్ళి 7 కల్లా క్లోజ్ చేస్తాం. అయితే అక్కడ ఏమైందంటే కొరత మనకి, ఒక ఎవరైనా కానీ వాలంటీర్స్ ముందుకు వచ్చి ఒక అంటే హోస్ట్ లాగిన్ నేర్చుకోవాలి మీరు. లాగిన్కు ఒక ల్యాప్టాప్ పెట్టుకుంటే మీకు నేర్పించడానికి మేడం నేర్పిస్తారు. సో ఇది చేయడానికి ముందుకు రండి. ఇది ఒక మంచి సేవ, యాక్చువల్గా అద్భుతమైన సేవ. అది అంటే అందరికీ ఉపయోగపడుతుంది, మీకు కూడా ఒక ఒక మంచి సేవగా మిగులుతుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఎవరైనా ఆ అవకాశం ఉంటే కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సెషన్ పూర్తి హ్యాండిల్ చేసుకోవచ్చు. మేడం ఉంటారు, లలిత మేడం, తర్వాత రవీంద్ర సార్ అందరూ గైడ్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. నేను టీచ్ చేస్తూ ఉంటాను ప్రతి గురువారం, మంగళవారం అక్కడ టీచ్ చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను. సో మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. సో దీనికి ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మీ యొక్క హెల్ప్ కావాలి. ఇన్ని సెషన్స్ తర్వాత కూడా మనం వెతకూడదు యాక్చువల్గా. ఇది ఇక్కడ వెతకడం జరగడం అనేది ఒక రకంగా డిఫరెంట్గా అనిపిస్తుంది. మనకి కన్నడలో చూడండి, పొద్దున్నే 5 నుంచి 8 అక్కడ కూడా హోస్ట్గా ఉన్నారు, కో హోస్ట్గా ఉన్నారు మాస్టర్స్ అంతా కూడా. నేను జనరల్గా 5 అంటే 6కు 5:45, 5:30 జాయిన్ అవుతాను నేను. ఆ లోపల వాళ్ళే హోస్ట్, కో హోస్ట్ చేసి అద్భుతంగా యోగా ప్రాణాయామం చేసి తర్వాత ధ్యానంకి వెళ్తారు. అట్లా ఒక సెషన్ అయితే 11:30 to 12:30 ఉన్నదాన్ని ఇప్పుడు అక్టోబర్ నుంచి 11:30 to 1 చేసుకున్నారు వాళ్ళు. అక్కడ కూడా వాళ్ళే హోస్ట్ చేసుకుంటామని ముందుకు వచ్చారు. మళ్ళీ 3 నుంచి 4:30 అక్కడ వాళ్ళే హోస్ట్ చేసుకొని చేస్తూ ఉంటారు. నైట్ 9 to 10 మళ్ళీ అక్కడ కూడా హోస్ట్, హోస్ట్ అంతతో వాళ్ళే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుకుంటున్నారు. అది మండల ధ్యానం, అంటే 41 దినాల మండల ధ్యానం. ఓకే, ప్రతి 41 దినాలు రిపీట్ అవుతుంది నైట్ కార్యక్రమం. ఇక్కడ మీకు 365, అక్కడ మండల ధ్యానం. పొద్దున 365 ఎనిమిది నడుస్తూ ఉంది. సో ఇలాగ 4 కార్యక్రమాలు అయితే మళ్ళీ నైట్ మెడిటేషన్, పూర్తి రాత్రి మెడిటేషన్ ఉంది. అది పర్టికులర్గా సెషన్ జూమ్ సెషన్ ఉండదు దానికి. సండే మాత్రం పెడుతున్నాం ఇప్పుడు. ఇక అది మామూలుగా చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ బ్రహ్మముహూర్త మెడిటేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది వచ్చేసి 3 నుంచి 4:30 జూమ్ స్టార్ట్ చేస్తాం. మీరు అందరూ కూడా జాయిన్ కావచ్చు. ప్రతి రోజు ఎప్పటి నుంచి, అక్టోబర్ 1 నుంచి. దాని పేరు బ్రహ్మ ముహూర్త మెడిటేషన్. అక్కడ ఓన్లీ ధ్యానం ఉంటుంది, ఇంకేముండదు, మాటలు ఉండవు. అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు, ఎవరికి ఏం చెప్పేది ఉండదు. ఆనాపానస ధ్యానం మీరు కూర్చోవాలి అంతే. మీకు మ్యూజిక్ 1 hour, ½ hour సైలెంట్ మెడిటేషన్. అది బ్రహ్మ ముహూర్త మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాం. 3 నుంచి 4:30 కంపల్సరీ అందరూ కూడా అటెండ్ కావచ్చు. ఇక ఆ తర్వాత ఒక అర్ధగంట గ్యాప్ ఉంటుంది. 5 గంటల కార్యక్రమం పోయేవాళ్ళు 5 గంటల కార్యక్రమం పొద్దున్నే వెళ్ళవచ్చు. అక్కడ మొత్తం మీద మీకు దగ్గర 2 గంటల ధ్యానం పొద్దునే చేసుకోవచ్చు ఆరాముగా. ఓకే, సో ఇది మనం అనుకున్నటువంటి ప్లాన్, ఇది కొత్త ప్లాన్. ఓకే, సో దీనికి పొద్దున్నే కార్యక్రమం, పొద్దున్న ఇంకోటి విశ్వ స్వాస్థ్య ధ్యానం అని చెప్పి మనం ప్రపంచ ఆరోగ్య దినం ప్రతి ఆదివారం చేస్తాం కదా, అది 5 నుంచి 8కు ఉండింది. ఇప్పుడు 4 నుంచి 7కు మార్చాం. రేపటి నుంచే 4 to 7 మీరు అందరూ కూడా 4 గంటలకు జాయిన్ కండి. 7 లోపల ముగిచ్చేస్తాం. 3 గంటలు ధ్యానం అది.
ప్రతి ఆదివారం గుర్తుపెట్టుకో. ఓకే, ఇన్ని ధ్యానాలు ఎందుకు పెడుతున్నాం అంటే అంత చేస్తే గానీ మనలో ఉన్న మురికి పోదు బయటికి. జన్మ జన్మల మురికి అంటారు దాన్ని. ఎన్ని జన్మల నుంచో వచ్చినటువంటి ఆ మురికి అంటే దాన్ని ఏమంటారు, అది ఒక మాలిన్యం. అది పోవాలంటే ఎన్ని ధ్యానాలు చేస్తే గానీ పోవట్లా. ఇంకా ఏమి చేయకపోతే ఇంక మనకి ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు, అవునా కదా. సో కాబట్టి అందుకే ఇలా అని చేస్తున్నాం. ఓకే, సో దానికి ఈ కార్యక్రమానికి మనకి పొద్దున కార్యక్రమానికి మనకు లాగిన్ కావాలి, హోస్ట్ కావాలి. అంటే కంప్యూటర్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి ఎవరైనా ఇక్కడ రెడీగా ఉంటే కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేదా అవకాశం ఉంటే కూడా మీరు కల్పించుకోవచ్చు. ఒక ల్యాప్టాప్ కొనడం కానీ చేయొచ్చు. మీరు ల్యాప్టాప్ తీసుకుంటే కూడా ఏముంది, ఒక సేవకే కదా. మనం సేవ కోసం చేయడం అనేది ఎప్పుడు కూడా వెనకాడకూడదు. మనకు ఎంతో ఆ సేవ నుంచి ఎంతో భాగ్యం లభిస్తుంది మనకి. మనం 1% నేచర్కి ఈ విధంగా సేవ చేస్తే యూనివర్స్కి అది 100% అయి తిరిగి వస్తుంది మనకి. ఇట్ కమ్స్ 10 times మోర్ దాన్ వాట్ యు డూ టు నేచర్, యూనివర్స్. ఇది సూత్రం ఇది. ఓకే, 1 time చేస్తే మీకు 10 times ఇస్తుంది అది. కాబట్టి ఎస్ మేడం, మీరు చెప్పండి. ఎవరన్నా మాట్లాడేవాళ్ళంటే మాట్లాడించండి ఈ విషయం గురించి. జగదీశన్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. రామ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడచ్చు. రామ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. సరే, అది మీరు చెప్పింది వాలంటీర్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. బట్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు. మొబైల్ నుంచి అవ్వదా సార్? మొబైల్ నుంచి కష్టం అనుకోండి, ఎందుకంటే మ్యూజిక్ అంతా పెట్టాలి కదండి. అది మ్యూజిక్ వేయాలి కదా. మ్యూజిక్ వేయాలంటే కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ ఓకే. మీకు సదుపాయం లేదా, ఏమైనా అవకాశం అంటే కల్పించుకోవడానికి? ట్రై చేస్తాను సార్. అంటే అది ట్రై చేస్తాను. అంటే మీకు ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం వస్తుందా? వస్తుంది, కానీ నా దగ్గర లేదు సార్, అది ప్రాబ్లం. అంటే కంప్యూటర్ ఆపరేట్ చేసేది అలవాటు ఉంది కదా మీకు? ఉంది. ఓకే, అంటే కనుక అది దాన్ని నేర్పించడం పెద్ద విషయం కాదు. కానీ ల్యాప్టాప్ అయితే సార్. మరి ప్రయత్నం చేస్తే మరి బాగానే ఉంటుంది. లేదంటే మేడం, లలిత మేడం, ల్యాప్టాప్ వచ్చేసి మనది ఒకటి శివ దగ్గర ఉంది, శివ గారి దగ్గర, మాస్టర్ శివ గారి దగ్గర. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు రామ్ గారు? నేను ఖైరతాబాద్లో ఉంటాను సార్. ఖైరతాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఉంటాను. ఓకే, వెరీ గుడ్. జగదీశన్ హ్యాండ్ రైజ్. అట్లయితే మీకు కూడా అదొక మీరు ఒక పెట్టుకోండి ఆప్షన్. మేడం ట్రైన్ చేస్తారు రేపు 2-3 రోజుల్లో. ల్యాప్టాప్ వీలవుతే హైదరాబాద్లో ఉంటే అక్కడే తెప్పించేస్తారు. సరే సార్. యాక్చువల్గా ఒక ల్యాప్టాప్ ఉండింది మందే ఫౌండేషన్ది, వేరే వాళ్ళకి ఇచ్చినాము. ఆయన అక్కడే ఉంటే ఆయన అడుగుతాను, బహుశా అది హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. లేదంటే మరి ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి మరి. ఆయన సరే సార్. విజయవాడ అని చెప్పున్నారు. సో అక్కడ ఉందా ఇక్కడ ఉందా మీరైతే దేనికైనా కానీ సిద్ధంగా. ఓకే సార్. మీరు సరే సార్. పొద్దున్నే అటెండ్ అవుతారు కదా క్లాస్ జనరల్ గా? ఒకసారి వీడియో ఆన్ చేయండి సార్. యాక్చువల్లీ ఇప్పుడు నేను బయట ఉన్నాను మేడం, వాకింగ్ చేస్తున్నాను. పర్వాలేదు. మీరు పొద్దున్నే జనరల్ గా అటెండ్ అవుతున్నారా కార్యక్రమం? లేదు సార్, యాక్చువల్ నాకు డ్యూటీ టైమింగ్స్ వల్ల కొంచెం అప్పుడప్పుడు అవుతాను. రెగ్యులర్ గా అయితే అవ్వలేకపోతున్నాను, అప్పుడప్పుడు అవుతాను అన్నమాట. సో పొద్దున్నే అయితే అటెండ్ అవుతే మంచి కార్యక్రమే, నో డౌట్, దాంట్లో డౌట్ లేదు. పొద్దున అటెండ్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడం అనేది కూడా చాలా గ్రేట్ గా ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే, అది సరే సార్. అట్లా ఒక ఇద్దరు ఉంటే కూడా చాలు. ఒక 2 weeks, ఒకరు 2 weeks అట్లా చేసుకుంటూ కూడా పోవచ్చు. మనం 21 days కదా మనకు ఉండేది. 21 days లో అంటే బహుశా 3 weeks అనుకోండి. సో 3 weeks లో కంప్లీట్ చేసుకోవచ్చు మాస్టర్స్. సరే సరే. ఓకే ఓకే. సో మీ నెంబర్ దాంట్లో వేస్తారా? సరే, చాట్ బాక్స్ వేయండి. మార్నింగ్ కవిత మేడం, లలిత మేడం, కవిత మేడం మీకు మెసేజ్ పెట్టాను కదా మేడం, మార్నింగ్ క్లాసెస్ లేవా అని.
నేనే మేడం. ఓకే, మీరేనా? ఓకే సార్. నేనే. ఎస్ సార్. మేడం ఓకే. కాంటాక్ట్ చేస్తాను. ఓకే సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. జగదీశన్. హలో సార్, నమస్తే సార్. నమస్తే. సార్ నేను ఫస్ట్ టైం చూడడం సార్ ఇప్పుడే, అది మెడిటేషన్ గురించి, దాని గురించి తెలుసుకుందామని చెప్పేసి జాయిన్ అయ్యాను సార్. అదే మాది చిత్తూరు డిస్టిక్ కార్వేటి నగరం మండలం సార్. మెడిటేషన్ అంటే మీరు ధ్యానం చేస్తున్నారా ఏమన్నా ఆల్రెడీ? ఆ ధ్యానం అప్పుడప్పుడు చేస్తున్నాను సార్, కానీ దాన్ని రెగ్యులర్ గా చేయడం లేదు సార్. అదే ఖచ్చితంగా రెగ్యులర్గా చేయండి. ఈ సెషన్లో నైట్ ఆ, 9 నుంచి 18, పొద్దున్నే 5 నుంచి 7. 5 నుంచి 7 అనేది మనకు ఇంకా మొన్నటికి క్లోజ్ అయింది. మళ్ళా అక్టోబర్ 1 స్టార్ట్ అవుతుంది. అట్లా సార్. పొద్దున్నే 5 గంటలకు జాయిన్ అవ్వచ్చు మీరు. అంటే నైట్ 9 to 10 రెగ్యులర్ గా జరుగుతుంది సార్ రెగ్యులర్ మెడిటేషన్. 365 డేస్. ఓకే, థ్యాంక్ ఒక యూ సార్. సండే తప్ప మిగతా అన్ని హాలిడే వర్కింగే. సండే ఆ, సండే కూడా మీరు పొద్దున్నే 4 గంటలకు జాయిన్ అవుతే 4 నుంచి 7 వరకు ధ్యానం ఉంటుంది. అట్లా సార్, అట్లా సార్. రేపు మార్నింగ్ కూడా మీరు జాయిన్ కావచ్చు. ఓకే, ఓకే సార్. మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు మీరు? ఈ వాట్సాప్ గ్రూప్ లో మా ఫ్రెండ్ ఒక అతను పెట్టడం వల్ల వచ్చింది సార్ నాకు అదే. మీ నెంబర్ వేయండి, ఆ వాట్సాప్లో జాయిన్ చేస్తారు మేడం. మీ నెంబరు చాట్ బాక్స్లో వేస్తారో వేయండి. అట్లా సార్. ఓకే సార్. మేడం గారు జాయిన్ చేస్తారు. మీరు రెగ్యులర్గా వాట్సాప్లో ఉంటే అన్నీ వస్తాయి మీకు. అట్లా సార్. అట్లా సార్. ఓకే, ఇస్తాం. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. మేడం వాళ్ళ నంబర్ యాడ్ చేయండి, జగదీష్ అని నంబరు పంపిస్తారు, దాన్ని వాట్సాప్లో యాడ్ చేయండి. 365లో యాడ్ చేసి. ఓకే ఎస్. రైట్. ఇంకా ఎవరున్నారు? నరేష్ గారు. ముందుకు రావాలి మాస్టర్స్. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక సేవ, అంటే యూనివర్స్ మనకు ఒక సేవ చేసింది, మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఎంత సేవ చేస్తామో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇద్దరు మేడం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒక ఏదో కారణాల వల్ల రాలేకపోతున్నారండి హోస్టింగ్ కు. కాబట్టి ఇప్పుడు మనకు హోస్టింగ్ రిక్వైర్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇది కూడా మన సేవలో భాగమే. సేవ చేసుకోవడం వల్ల దానికి నేనే ప్రత్యక్ష నిదర్శనము. దాదాపు ఇక్కడికి సంవత్సరం పైన అయింది. నేను లాస్ట్ జూన్లో నేను మొదలు పెట్టాను హోస్టింగ్. ఎంతో ఎదుగుదల అయితే ఉంది అన్నమాట. లోపల ఇంటర్నల్ గా అయితే కానీ, మా జీవితాల్లో అయితే కానీ, అన్నింటికంటే మెయిన్ ధ్యానం చేయించడము అనేది పెద్ద గొప్ప సేవగా చెప్పచ్చు. అలాగే మనం క్లాసులు చెప్పడం ఇవన్నీ కూడా మనం చేయడమే కాకుండా నలుగురితో చేయించడం ఇది చాలా గ్రేట్ విషయం కదా. అంత ఉన్నత స్థితి, ఇది ఉన్నత స్థితి అవుతుంది అనమాట. అందుకనే చెప్తున్నాము, ప్లీజ్ రండి, ముందుకు రండి. అద్భుతంగా ఉంటుంది, ఎంతో నేర్చుకోవచ్చు ఇక్కడ వచ్చి ధ్యానం చేసి విని వెళ్ళిపోవడము. ఇంకా స్టూడెంట్ లాగానే, కానీ ఇక్కడ నేర్చుకోవడం ఎంతో ఉంటుంది. ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. ఎంతో ఎదగడానికి చాలా అంటే చాలా అవకాశం ఉండేది అనమాట ఇది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, ఇది మీరేదో చేయాలి అనుకోవడం కాదు, మాకు అవకాశం దొరికిందే అనుకోండి. ఇలాంటి చోట చేసే అవకాశము, ఆ భాగ్యం మాకు దొరికింది అని భావించాల, అంతేగాని చేయాలనా అని కాదు. అబ్బాయి ఇంతమంది ఉంటే మాకు అవకాశం దొరికింది, నేనైతే అనుకుంటా. క్లాస్లో 100 మంది ఉన్నారు, కానీ నాకు అవకాశం దొరికింది, అది నేను భావిస్తాను. ఎందుకంటే మామూలుగా వస్తున్నాం, పుడుతున్నాము, పెరుగుతున్నాము, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లలు కంటున్నాం, సంసారం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి కామన్. కానీ మనం ఎందుకోసం వచ్చినామో తెలుసుకోవడము, మనం ఏం చేయాలా, మన ఎదుగుదలకు ఎలా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కాకుండా మనం ఎదగడానికి ఎలా అనేది ఇది ఒక అవకాశం. ఇది ఒక మంచి ఒక దేవాలయం అన్నమాట. అందులోకి రావడానికి ఎంతో మనకు కర్మలు కూడా పోయి ఉండాలి. అలాంటి ఈ ఫౌండేషన్లోకి మనం వచ్చాం. అయితే
ఈ ఫౌండేషన్లో సేవ చేసుకునే భాగ్యము అది అందరికీ వస్తుంది అని నేనైతే అనుకోను. ఎందుకంటే బై లక్ రావాలి. అలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి, రండి ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి, ఈ సేవలో పాల్గొనండి. సేవ చేసేది ఒక మహద్భాగ్యంగా మాకు అవకాశం దొరికింది చేయడానికి అని అనుకోండి. అట్లా ముందుకు రండి చేసేదానికి. నరేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నేను లేట్గా జాయిన్ అయ్యాను సార్. రైట్. మార్నింగ్ హోస్ట్ గురించి అడుగుతున్నారు సార్. అవును అవును. అంటే అదే మార్నింగ్ పోస్ట్ గురించి కొద్దిగా అక్కడ నెసెసిటీ ఉంది. సో సార్. వాళ్ళు ఇద్దరు మేడమ్స్ ఉన్నారు, వాళ్ళకి కొన్ని కారణాల వలన వాళ్ళు చేయలేకపోతున్నారు ఈ మంత్. సో దానివల్ల ఎవరైనా ల్యాప్టాప్ ఉంటే ముందుకు వస్తే ట్రైనింగ్ ఇస్తాము. సో ల్యాప్టాప్ ఉంటే కనుక హోస్టింగ్ చేయాలి. అంటే మాట్లాడేది కానీ మీకు అక్కడ ఎలా ఆపరేట్ చేయాలని నేర్పిస్తారు. బట్ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ఆ సదుపాయం ఉంటుందంట. ఎందుకంటే మ్యూజిక్ వేయాలి ఇవన్నీ ఉంటాయి కదా. అవును, ల్యాప్టాప్ లేదు సార్ నా దగ్గర, అయితే మొబైల్ ఉంది సార్ అంతే. మీరు పొద్దున కార్యక్రమం అటెండ్ అవుతున్నారా? పొద్దున కావట్లేదు సార్, అంటే ఒక రోజు అవుతున్నా పిల్లల్ని కాలేజ్ దగ్గర దించడం ఇవి ఉన్నది సార్, మధ్యలో టైం కుదరట్లేదు సార్. ఓకే. దానికోసం నైట్ టైం అయితే జాయిన్ అవుతున్నాను సార్. అదే దానికే ఒకసారి అది ఎవరెవరికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఓకే విషయం ఓకే చర్చిస్తున్నాం. ఓకే సార్. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఈ సేవ అనేది అందించాలి. అవునవును సార్. ఇంకెవరున్నారు చూడండి మేడం, మాట్లాడించండి. సుజిత మేడం బిజీనా? సుజిత మేడం గారు బిజీగానే ఉండొచ్చు సార్. టీచర్ కదా, పొద్దున్నే ఇంట్లో పని చేసి పెట్టేసి స్కూల్కి వెళ్తారు, సాయంకాలం వస్తారు. అదే అదే. ఎవరి దగ్గర ల్యాప్టాప్ అంటూ లేదా అండి? ఎవరి దగ్గరైనా ల్యాప్టాప్ ఉంది అంటే మేమే చాలా ఈజీ చేయడం, పెద్ద విషయమే కాదు. నేర్పిస్తాం, మేమే ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ ల్యాప్టాప్ లేదంటే కూడా కొనుక్కోండి, అర్థమైందా? ఏం తప్పులేదు. మనము నేచర్ కోసం చేసే ఏదైనా కానీ అది గొప్ప విషయం. అది మనకు ఎలా సాయం చేస్తుందని మీకే తొందరలో తెలుస్తుంది. అది మనమే దీని గురించి డౌట్ పడే అవసరం లేదు. అవును. మీరు చేశాక మళ్ళా మీకే తెలుస్తుంది అది ఏం చేస్తుంది మీకోసం అని చెప్పి. అది ఎక్కువ టైం కూడా చూపించదు, తక్కువ టైంలోనే చూపించేస్తుంది మీకు. సీతా మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. అదే ఇప్పుడు ఒక చిన్న విషయం చర్చిస్తున్నాం ఇక్కడ. పొద్దున్నే సార్. మార్నింగ్ టైం మెడిటేషన్ మార్నింగ్ కార్యక్రమం ఏదో మంది తెలుగు కార్యక్రమం, దానికి హోస్ట్ సార్. అనేది మనకు అవసరం ఉంది ఇప్పుడు. అంటే సార్. ల్యాప్టాప్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ ప్లేస్లోనే కూర్చొని ఆ ల్యాప్టాప్ ఆన్ చేసి దాని ద్వారా సార్. కావాలి మ్యూజిక్ షేర్ చేయాలి, కొన్ని నేర్పిస్తారు, అవి ఫాలో అవుతే చాలు. వచ్చిన సార్. స్పీకర్ను వెల్కమ్ చేయాలి, చేసేసి మనం చేస్తే అది ఇంకా కార్యక్రమం నడుస్తుంటుంది అనమాట. అది ఒక 21 డేస్లో అర్థం, 10 రోజులు ఒకరు 10 రోజులు ఒకరు అటు చేయొచ్చు కావాలంటే. కానీ ల్యాప్టాప్ మార్నింగ్ అంటే మార్నింగ్ అవర్స్ అయితే కొంచెం నాకు కష్టం సార్. అంటే డైలీ స్కూల్కి వెళ్ళడం ప్రిపరేషన్ ఉంటుంది కదా సార్ మార్నింగ్. అవునవును. దీని మీద మనం 1 అవర్ స్పెండ్ చేయాలి. అంటే 2 అవర్స్ ఉంటుంది, మొత్తం 1 అవర్ మీరు చేసినా 1 అవర్ ఇంకోటి చెప్పించి అట్లా చేయాలి, లేదంటే సంథింగ్. సో సార్. మీకు ల్యాప్టాప్ ఉందా? ఉందా, ఆపరేట్ చేయొస్తా? నాకు పర్సనల్ ల్యాప్టాప్ లేదు సార్, అన్ని మొబైల్లోనే మామూలుగా చేసుకుంటాను సార్ అన్ని. అదేలే, అది అంటే మీకు ఆపరేట్ చేయడం వస్తుంది. మొబైల్లో అవదా సార్ అలా? మొబైల్లో అవ్వదమ్మా, మొబైల్లో డౌటే. ఓకే సార్. జూమ్ లాగిన్ చేయాలి, మ్యూజిక్ షేర్ చేయాలి అన్నప్పుడు ఐ థింక్ అలౌ చేయాలనుకుంటుంది. ఓకే సార్.
రైట్. సో అలాంటి ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి మేడం. ఉమ్, సార్ అలాగే సార్ ట్రై చేస్తాను సార్ నేను. ఉమ్, ఉమ్, ఉమ్. క్రాంతి అవకాశం గారు అవకాశం అవుతుంది అంటే మాత్రం వదలొద్దండి, అది మాత్రం చెప్తాను నేను అంతే. ఉమ్, సార్ ఉమ్, నాకు ఏది ఇచ్చినా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలి, లేదా దాన్ని మనం అదే ఎంతవరకు సక్సెస్ చేయాలి, దాన్ని నో అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు సార్. అందుకని ఎంత కష్టమైనా చేస్తాను. కానీ మార్నింగ్ అవర్స్ అనేది నాకు బాగా బిజీ షెడ్యూల్ ఉంటుంది సార్. స్కూల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కదా, మార్నింగే వెళ్ళాలి, ప్రిపేర్ చేసుకోవాలి, ఉమ్, ఇవన్నీ ఉంటాయి సార్. దానివల్ల ఉమ్. అదే హాలిడేస్ ఉన్నప్పుడు అలా అయితే స్పెండ్ చేయగలుగుతాను సార్, అప్పుడు హర్రీ ఉండదు కాబట్టి. ఎస్. ఆ టైంలో తప్పనిసరిగా నేను లైనే చేస్తాను సార్. రైట్. అయిమా మేడం మాట్లాడండి. ఎస్ మేడం మాట్లాడండి. ఏదో రావట్లేదు వాయిస్. వాయిస్ రావట్లేదు. సార్ నేను చేయలేనేమో అని ఆలోచిస్తున్నాను సార్. నాకైతే ల్యాప్టాప్, మా బాబు ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది, నాకు ఒక పెద్ద ట్యాబ్ ఉంది. కానీ నేను మీలాగా చెప్పలేనేమో అని ఆలోచిస్తున్నాను, చేయలేనేమో అని. అట్లేం ఉండదు మేడం, అంటే మాకు కూడా మేడం అది తెలియదు కదా ఫస్ట్ వచ్చిన కొత్తలో. మేము పోస్ట్ మీలాగా వచ్చిన వాళ్ళమే. పోస్టింగ్ అబ్బా, అంటే నా మేడం ట్యాబ్ అదేమి ఎక్కువగా మీరు చెప్పేది ఏమి ఉండదు మేడం. ఆడ ఉండేది ఏంటంటే సింపుల్ థింగ్. మీకు ఎలా ఎలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 5 గంటలకు స్టార్ట్ అయింది అనుకో. మనం ఏం చేస్తాం చెప్పండి, వెల్కమ్ చేస్తాం అందరినీ, అందరూ వచ్చిన మాస్టర్స్ని. మీకు కావాలంటే స్క్రిప్ట్ రాసిస్తారు మేడం, స్క్రిప్ట్ రాసిస్తారు, అది చదవండి చాలు. ఓకే పోతూ ఓకే. పోతూ 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 మీకు అలవాటు అయిపోద్ది. ఇక అదే తర్వాత నేను ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నాను సార్. నేను చేయలేకపోతే మళ్ళా అవతల వచ్చే వాళ్ళని చాలా మందిని ఇబ్బంది పెడతానేమో అనిపిస్తుంది. అంటే చెప్పలేక అలా చేయలేకపోతే కష్టం కదా సార్ తీసుకున్న తర్వాత. అదే అదే అక్కడ చేయకపోవడం అనేది ఏం ఉండదు, అంత క్రిటికల్ విషయం కాదు. ఒకటి ఏంటంటే మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వస్తుంది కదా. కంప్యూటర్ ఆపరేట్ చేస్తాను. నేను మామూలుగా ఇవి రాసుకుంటాను సార్, నేను స్టోరీస్ అవి రాసుకుంటూ ఉంటాను. కంప్యూటర్లో రాస్తూ ఉంటారా? కంప్యూటర్ లో రాస్తాను. ట్యాబ్ లో అన్ని మొత్తం అన్ని చూస్తుంటాను. సీతాయనం కూడా నేను అందులోనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఎత్తుక్కొని తీసుకొచ్చి చేసా. హనుమాన్ చరిత్ర మొత్తం రాశాను. శివుని యొక్క చరిత్ర ఒక ఇంకా అవన్నీ ఆయన రూపాల వరకే రాశాను సార్ ఇప్పుడు శివుడిది. ట్యాబ్, ల్యాప్టాప్ అన్ని యూస్ఫుల్ నేను వాడతాను. కాకపోతే ఇలా మీరు మామూలుగా చెప్పగలుగుతానా మీరు మేడం లాగా, లలిత మేడం లాగా అని నాకు. పొద్దున పూట మీకు సమయం ఉంది కదా 5 నుంచి 7. మార్నింగ్ నేను ఫ్రీయే, నాకేం పెద్ద పనేం ఉండదు. కాపీ గీపీ అలాగైతే అయినా సరే. అలాగైతే అలాగైతే మీరు మీరు చెప్పలేము అనేది పక్కన పెట్టేయండి, అది పత్రి సార్కి అప్పచెప్పేయండి. ఓకే, మీకు మీకు సంబంధించిన విషయం కాదు. ఓకే, సో మీరు ఏంటంటే మానసికంగా నన్ను నడిపించండి అని చెప్పి పత్రి సార్కి అప్పచెప్పండి అంతే. ఓకే, నన్ను నడిపించండి, నేను నడచడానికి రెడీగా ఉన్నాను అంతే. ఓకే, ఇంకా మిగతాది మీరు ఏం ఆలోచించకపోవద్దు. అంటే నేను చేస్తాను, నా వల్ల అవుతుందా, నేనే చేయాలి అనేది అనేది పక్కన పెట్టేసి అక్కడ పత్రి సార్ మీరు చేయండి, నేను ఉంటాను అంతే. ఓకే సార్. ఇది ఇది కరెక్ట్ వే అనమాట. అది అప్పుడు ఏం చేస్తారంటే మీరు చేయరు, ఇంకా మీరు అక్కడ కూర్చుంటారు, మీతో ఆయన చేపిస్తారు. అవును సార్. ఇది ఎంతో మందికి అనుభవం అయిపోయింది ఆల్రెడీ. ఇది ఎలాంటిదంటే నేను కూడా రెండు మూడు చూసాను సార్. నా లైఫ్ లో కూడా రెండు జరిగిన ఇన్సిడెంట్స్. నేను నమ్ముతాను దాన్ని. అయితే ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు సార్ ఇప్పుడు మనకి? ట్రైనింగ్ మేడం ఇస్తారు మీకు. ట్రైనింగ్ అంటే ఎలా ఎలా ఆన్ చేయాలి, మ్యూజిక్ ఎలా షేర్ చేయాలి, అన్ని విషయాలు కావాలంటే 1-2 రోజులు మేడం కూడా హెల్ప్ చేయమని చెప్తాము. మీకు మీతో పాటు ఉంటారు కావాలంటే. ఓకే, సో మెయిన్ ఏంటంటే రికార్డింగ్ బటన్ ఒత్తేస్తే ఇంకా రికార్డింగ్ అవుతే చాలా అంతే. మనకు మిగతాది హెచ్చు కమ్మి కొద్దిగా అటు ఇటు అయినా నేను తొందరలేదు. అదంతా కూడా మీకు 1-2 రోజులు మీతో పాటు ఉండి నేర్పిస్తారు కాబట్టి, మీతోనే చేపిస్తారు కాబట్టి, ఇక మీరు నేను చెప్పినది ఒకే ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి.
అదేంటంటే అవును సార్. నేను కాదు చేస్తుంది, పత్రి సార్ చేస్తున్నారు, ఆయన నాతో చేపిస్తున్నారు అంతే. నేను ఒక మాధ్యమాన్ని అంతే ఓకే సార్. అనుకుంటే మనము అంటే నేను అనేది తీసేసామనుకోండి, అక్కడ ఆ, ఉన్నదంతా పరమ చైతన్యమే. ఇంకా అవును సార్. ఆ పరబ్రహ్మే ఉంటది, ఇంకేముండదు. అవును సో ఎప్పుడైతే అంటే ఓకే నువ్వు ఉన్నావా, అయితే నువ్వు చూసుకో, నాతో ఏం పని అంటారు వాళ్ళు. అవును సార్. నేనున్నాను, నేను చేస్తాను, నేను పోరాడతానంటే ఓకే ఉమ్, నువ్వు చేస్తావు, అయితే నువ్వు చెయ్యి, ఇంకా నాతో ఏం పని అని వాళ్ళు పక్క అవును తప్పుకుంటారు. మళ్ళీ అవును లేదు సార్. నా వల్ల కావట్లేదు రండి ముర్రో కుర్రో అంటే మళ్ళీ వస్తారు. ఆ, అది ఎట్లా అంటే పిలిస్తే పలుకుతా ఉంటారు కదా. సో అవును జీసస్ క్రైస్ట్ ఒకటి చెప్పారు, ఆస్ షెల్ బి గివెన్ అన్నారు. అంటే అడగండి నేను ఇస్తాను, అవును సార్. నీవు అడుగుడి నేను ఇస్తాను అని చెప్పారు. అంటే మీరు అడగకపోతే నేను ఇయ్యను అని. అడిగితే అవును సార్. అమ్మాయి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని చెప్తారు కదా. అంటే అవును సార్. అమ్మకు కూడా ఏం ఉమ్, తెలుస్తుంది నీకు కావాలి లేదనేది, కాబట్టి అడగాలి. సో అవును సార్. ఎప్పుడైతే అవసరమో అప్పుడు అడగాలి. కానీ మనం ఏంటంటే ఎప్పుడు అడుగుతూనే ఉంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరు. అంటే ఎప్పుడు కూడా అవును ఎప్పుడు అవసరం అప్పుడు అడగాలి అట్లా. అవును తర్వాత మనం చేస్తున్నాం అని చెప్పి అహంకారం కూడా మనకు ఉండకూడదు. సో ఉండకూడదు సార్. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ చైతన్యం మనతో పనిచేయదు అట్లా. ఓకే. నేను మార్నింగ్ పని అయిపోయినప్పటి నుంచి ఈ ట్యాబ్ లోనే ఉంటాను సార్. ఏ దేవుడిది ఎక్కడ ఏముంది ఆ సెర్చింగ్ లోనే ఉంటా. కాబట్టి ఎస్ నాకు కొంచెం దీని మీద ఐడియా ఉంది, కానీ ఇలా చెప్పేదే అది మనం అవతల వాళ్ళని చాలా మంది మన మీద ఆధారపడి ఉంటారు కదా, వాళ్ళని మనం ఏం చేయగలుగుతాము అని. లేదమ్మా, అక్కడ ఏముండదు, చెప్పేది ఏముండదు. అంటే ఓన్లీ ఆ, స్టార్టింగ్ చేయడం ఎట్లుంటుంది అంటే, స్టార్ట్ చేయడము వాళ్ళందరికీ ధ్యానం ఉమ్, మామూలుగా మినిమం ధ్యానం అనేది అందరికి తెలుసు. ఉమ్, అందరు ధ్యానంలో కూర్చోండి అని చెప్పి మ్యూజిక్ అనేది ఇప్పుడు ప్లే చేయడం జరుగుతుంది. అది కావాలంటే ఉమ్, మీరు రాసుకోండి స్క్రిప్ట్ ఏం చదవాలనేది. సో అవును సార్. నీట్గా రాసుకొని మేడం ఇస్తారు, మీకు వాయిస్ మెసేజ్ ఇస్తారు, రైటింగ్లో ఇస్తారు. దాన్ని తీసుకొని మీరు రోజు రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఎప్పటి నుంచి సార్ ఇది? ఇది October 1st. ఓకే, అంటే నవరాత్రులు అయిపోతాయి కదా సార్, దసరాలు. అది అంటే 2వ October తారీఖు 1st. అయిపోదు కదా, 1వ తారీఖు క్లాస్ ఉంటుంది. ఒక రోజు ఉంది. ఆ రోజు ఉమ్. కావాలంటే మేడం రిక్వెస్ట్ చేస్తాం, మీరు ఆమెతో పాటు కూర్చొని చేయండి. October అంటే లేదు 2nd. సార్, నాకు ఇప్పుడు నేను ఇంట్లో పీఠం పెట్టుకుని ఉన్నాను అమ్మవారిది. నాకు ఈ దసరాలు అయ్యే వరకు కొంచెం కష్టం అవుతుంది అదే సార్. అదే October 2nd హాలిడే. October 2nd హాలిడే మనకు లేదు, 3వ క్లాస్ లేదు. తారీఖు నుంచి ఇంకేం లేదు ఆ మనకి. 3వ తేదీ నుంచి కావాలంటే మీరు రండి. ఓకే సార్. ఉం? ఓకే సార్, అంటే ఇప్పుడు నేను ఇంట్లో అమ్మవారిది పీఠం పెట్టున్నాను, ఉం. దసరా నవరాత్రులు అదే చేస్తాను. 3వ తేదీ నుంచి పెట్టుకోండి మైండ్లో. ఓకే సార్. ఓకే. ఆ లోపల మీరు వీలవుతే October 1st జాయిన్ కండి. మేడం ట్రైనింగ్ ఇస్తారు. లేదు మీకు ఓకే. ఈ మధ్యలో ట్రైనింగ్ కావాలంటే, మరి మండే కావాలంటే మేడం ఈ సెషన్లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ సార్, 365 అదే. డేస్ దీంట్లో కూడా ఇవ్వచ్చు కావాలి ట్రైనింగ్. మాక్సిమం ప్రతిసారి వల్ల ప్రయత్నం చేస్తాను సార్ విన్ అవటానికి. అంతే అవుతుందమ్మా, అది ఇంకా మీరు వదిలేయండి, ఆయనకు వదిలేయండి. నేను ఒకటే అడిగిందంటే, మీకు మీలో ఆ సంసిద్ధత ఉంది అంటే మీరు ఆయనకు వదిలేస్తే ఆయన చూసుకుంటారు. సరే సార్. ఇంకా మీరు దాని గురించి అస్సలు మర్చిపోండి. ఇంకా నేను చేస్తాను అనేది కూడా మర్చిపోండి. నేను ఓకే సార్. నేను రెడీగా ఉన్నాను, హృదయపూర్వకంగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను, ఆత్మపూర్వకంగా నేను చేస్తాను అనుకుంటే చాలు. సరే సార్. అది అక్కడికి అయిపోయినట్టే, పని అయిపోయినట్టే ఇంకా. సరే సార్. ఓకే, మీరు అలా ఓకే. చేస్తూ వెళ్ళండి. ఆ సేవ వలన ఏం జరుగుతుందని మీరే ఆ అద్భుతాలన్నీ చూస్తారు. తర్వాత ఓకే సార్. మీతో పాటు ఇంకా ఎవరైనా మాస్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా మీతో పాటు తోడుగా ఉంటారు. ఉం? సరే క్రాంతి సార్ ఉన్నారు సార్, మీకు ఏమన్నా ఒక వారం అన్నా చేయడానికి అవుతుందా? 3 వారాలు కదా, ఒక వారం. ఆన్ చేసుకోండి కాంతి గారు. అన్మ్యూట్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. మార్నింగ్ అయితే కొంచెము ఇబ్బంది సార్, అందుకోసం నేను మార్నింగ్ ఈ మధ్య తీసుకోవట్లేదు సార్. మేడం మీకు తెలుసు కదా, నాకు అది మార్నింగ్ టైం అడ్జస్ట్ కావట్లేదు. నాకు ఒకవేళ ఈవినింగ్ అయితే నేను చేయగలుగుతాను మేడం. ఒకవేళ ఈవినింగ్ ఎవరైనా అడ్జస్ట్ చేసుకుంటే నేను చేయగలుగుతాను. మార్నింగ్ అయితే 90% ఈవినింగ్ ఇవ్వండి మేడం. ఈవినింగ్ మీరు కూడా ఒక 1 వీక్ అట్లా ఇవ్వండి, ఆయన కూడా చేస్తారు. ఈవినింగ్ అయితే నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు సార్. నేను అంటే కంటిన్యూస్ గా కాకపోయినా ఒక వీక్ అట్లా తీసుకోగలుగుతాను సార్ నేను. ఒక వీక్ తీసుకోండి, మేడం కూడా పక్కన ఉంటారు. బట్
ఈజీగా ఇంకా కొన్ని ప్లాన్లు చేయొచ్చు ఆమె ఆలోచిస్తే ఇంకేమైనా. అంటే మార్నింగ్ అంటే సార్ ఇప్పుడు అది ఇంతకు ముందు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను సార్. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు నాకు టైం మేనేజ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు 8 లోపు నేను పాపని స్కూల్లో విడిచిపెట్టి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. మనకు 7:30 కూడా అవుతుంది సార్. మార్నింగ్ టైం నేను క్లాస్ కొన్ని చూస్తాం కదా, అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యేదానికి నాకు అవకాశం ఉంది సార్. మీరు గైడ్ చేయండి. ఎవరన్నా రాకపోతే నేను ఎప్పుడైనా 1 day 2 days అయితే నాకు ఏం ప్రాబ్లం సార్. మార్నింగ్ అయినా చేయగలుగుతాను. ఎవరైనా host ఆమెమో మేడం గైడ్ చేయండి అయితే. ఏదైనా మీకు వాళ్ళకి ట్రైనింగ్ కానీ అవన్నీ మీరు ఖచ్చితంగా చేస్తాను సార్. లలిత మేడం మీరు ఇద్దరు ట్రైనింగ్ చేయండి సార్. షూర్ సార్, షూర్. అయిమా మేడం మీ నంబర్ ఇవ్వండి మేడం. అయిమా మేడం 950 202 202 3397. 3397. మళ్ళీ చెప్తాను 950 202 3397. అవును సార్. సరే మ్యామ్, నేను కూడా మీ కాంటాక్ట్ లో ఉంటాను. సరే సార్. గీతా మేడం మీకు మేము అంతా కలిపి కూడా మీకు నీట్ గా జర్నీ స్టార్ట్ అయితే చూస్తాము. తర్వాత సార్ కప్పు చెప్పండి, ఆయన చేస్తాం. సరే. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, అంతే మేడం. ఇంకా ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే, ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేదన్నా సారు అరేంజ్ చేయగలుగుతాను అంటున్నారు. ఆ లోపల నేర్చుకోండి. ఇప్పుడు మేడం వాళ్ళు చేస్తున్నారు, తనకు మీరు కూడా యాడ్ అవ్వచ్చు, జతకు హెల్ప్ అవుతుంది కదా. ఒకవేళ ల్యాప్టాప్లో ఇప్పుడు మేడం గారు జాయిన్ అయినా మీరు ఫోన్లో జాయిన్ అయ్యి హోస్టింగ్ చేయొచ్చు. ల్యాప్టాప్ లో అలాగా ఇప్పుడు రామ్ గారిని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఇంకెవరు ఉంటే అట్లా వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు, ల్యాప్టాప్ లేదన్నారు. ల్యాప్టాప్ లేకపోతే ఫోన్ లో కోహోస్ట్ ఇస్తాము, మేము మ్యూజిక్ చేస్తాం, కానీ మాట్లాడడం ఏదైతే ఉందో అది చెయ్యొచ్చు. కరెక్ట్. సో దానికి ఎవరెవరు రెడీగా ఉన్నారో అది చూడండి మా. మనీ మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. నాకు కూడా సేమ్ ప్రాబ్లం మేడం, ల్యాప్టాప్ లేదు. అలా మీరు చెప్పినట్టు మొబైల్లో కోహోస్ట్ కి అయితే హెల్ప్ చేస్తాను మేడం. అట్లయినా పర్వాలేదు. ఇప్పుడు పొద్దున పూట మీకు టైం ఉంది కదమ్మా మనీ మేడం? సార్ టైం మీకు అవకాశం ఉంది కాబట్టి సమయం ఉంటే ఖచ్చితంగా కోహోస్ట్ గా జాయిన్ కండి, మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ అవకాశం దొరకడం అనేది గొప్ప విషయము. ఆ దొరికినప్పుడు ఉపయోగించుకోవడం వల్ల మన యొక్క స్కిల్స్ పెరుగుతూ వస్తాయి. ఓకే, మనం ఏది కూడా ధ్యానం చేసేది కానీ జ్ఞానం సంపాదించుకునేది మన ఆత్మ ఎదుగుదలకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళడం అంటే కూడా అది ధ్యానము జ్ఞానము ఈ విధంగా సేవ చేయడం వల్ల జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఓకే, కాబట్టి ఆ అవకాశం ఉపయోగించుకోండి. ఓకే సార్. నిజంగా చెప్పాలంటే సుమా మేడంని, లలిత మేడంని చూసినప్పుడు వీళ్ళలాగా నేను కూడా ఈ ఫౌండేషన్ లో ఏదో ఒక వర్క్ చేయాలని అయితే ఎప్పుడు అనుకునేదాన్నే సార్. ఈ రోజు ఇలా దొరికిందేమో అనుకున్నాను. కాకపోతే మీరు ల్యాప్టాప్ అన్నందుకు నేను మాట్లాడలేకపోయాను సార్. నో ప్రాబ్లం. ల్యాప్టాప్ ముందు అది కూడా మీ దగ్గరకు వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి. అంటే మీరు నేచర్కి ఒక రిక్వెస్ట్, అంటే ప్రతిసారి ఒక రిక్వెస్ట్ చేయండి. నేను సిద్ధంగా ఉన్నాను, నాకు సహాయం చేయండి, నేను చేస్తాను అని చెప్తే చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. ఓకే సార్. మీ నెంబర్ చెప్పండి మా. సార్ 9493479925 సార్. 9925. సరే మా. సో రైట్, కోహోస్ట్ తీసుకొని మీరు ప్రయత్నం చేయండి. ఆ ట్రైనింగ్ కూడా మేడం ఇస్తారు. ఓకే రైట్. మిగతా ఇంకా నరేష్ గారు, మీ దగ్గర ల్యాప్టాప్ లేదన్నారు, కానీ మాట్లాడడానికి అయితే మేము ఎలా చేయాలి అనేది చెప్తాము. మీరు అలా మాట్లాడచ్చు కదా, ఆ టైం స్పెండ్ చేయగలుగుతారా మీరు? అది అంటే కాలేజీ స్కూల్ ఉన్న రోజు 1 hour ఉంటాను మేడం. 1 hour గ్యాప్ వస్తుంది. 6 to 7 డ్రాప్ చేయడానికి అటు బయటకు వెళ్తాను. ఫోన్ లో బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చులే కానీ డిస్టర్బెన్స్ అవుతుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా బయట.
రైట్, చూద్దాం ఆప్షన్లో పెట్టుకోండి నరేష్ గారిది. ఇంకా అదే వర్కౌట్ చేద్దాం, పోదాము. వర్కౌట్ చేస్తూ పోతే సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారో మాట్లాడేవాళ్ళు? నవని దీని గురించి, హోస్ట్ అండ్ కోహోస్ట్ గురించి, లాగిన్ గురించి. రవీంద్రరావు సార్, మీరు కూడా మాట్లాడతారా? టైం కేటాయిస్తారా? చెప్పండి సార్. నేను చేయలేదు సార్, అది కష్టం. ఆ టైంలో నేను మామూలుగా నిద్రలేను కదా, నైట్ టైం జాయిన్ అవుతున్నాను. ఓకే, అది కూడా ల్యాప్టాప్ లేదు. ఇంకా పల్లెటూరు కాబట్టి ఒకసారి కరెంట్ ఉండదు, కరెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అన్ని రకాలుగా ఉంటాయి సార్ ఇది. అంటే ల్యాప్టాప్ మీకు ఆపరేట్ తెలుసా చేసేది? తెలియదు సార్ అసలు. అసలు తెలియదు. మా పిల్లల దగ్గర నేర్చుకోవాల్సిందే నేను. ఇంకా అది కొద్దిగా కష్టం. వాళ్ళ ఇంటి దగ్గర లేరు, వాళ్ళ ఇంటి దగ్గర లేరు కదా అసలు. ల్యాప్టాప్ అనేది ఇలా చేయొచ్చు కానీ, బట్ దాని ఆపరేషన్ తెలియకపోతే కష్టం కదా. అవును సార్, తెలియదు సార్. సరే, కానీ అయితే కోస్ట్గా అంటే మీరు లేట్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి మీకు అవకాశం లేదు అది. అదర్వైజ్ కోస్ట్ చేసిండొచ్చు, చూద్దాం. ఇంకా ఎవరైనా అంటే ల్యాప్టాప్ ఉండడము లేదు, మేము చేస్తాము, మాకు ఇంట్రెస్టెడ్ అని అన్నా కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారు కదా క్లాస్లో, ఈ సేవ చేసుకునే అవకాశాన్ని, ఇది చాలా అద్భుతమైన విషయం అండి, దాన్ని వదులుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రండి. రైట్ మేడం. ఓకే, సో కంటిన్యూ చేయండి. ఇంకా అంటే బహుశా ఇది మనం ఈ డిస్కషన్ దీంతో ఇంతటితో ముగించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అంటే మన వాళ్ళ యొక్క ఈరోజు ఎనీవే స్పెషల్ కార్యక్రమం కదా, సో వాళ్ళ ప్రశ్నలు కానీ, అనుభవాలు కానీ, లేదంటే ఏదైనా వాళ్ళు పాటలు, ఈరోజు కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత లాస్ట్లో బహుశా ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాలు చేసిన తర్వాత ఒక చివర్లో మెడిటేషన్ చేయండి, సరిపోతుంది. ఓకే సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్. మాస్టర్స్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాస్టర్స్, అద్భుతమైన విషయము. ఎస్ ఓంప్రకాశం గారు, నమస్తే. అన్మ్యూట్ చేసి సార్ వెళ్ళారా, ఉన్నారా? ఇప్పుడే జస్ట్ సార్ వచ్చింది నా హెల్ప్ కావాలి. ఏంటంటే నాకు సర్జరీ అయిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ అంటే అనేది డాక్టర్స్ ఉంటుందన్నారు 2 months వరకు. మనకి ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? అది ముద్ర పెట్టుకుంటే ఆ సార్ చెప్పారు కదండి మీకు, ఆ ముద్ర పెట్టండి సరిపోతుంది. అది చేస్తున్నాను, అది హీలింగ్ కి చెప్పారు. ఇదే ముద్ర కదా? అది పని చేస్తుంది సార్, దానికి కూడా. అంటే బర్నింగ్ సెన్స్ తగ్గుద్దా? తగ్గుతుంది సార్. ఓకే, అయితే చేయాలి. అంటే చేస్తున్నాను. ఇది సరిపోతుంది. అభినవ్ గారు ఎప్పుడు వస్తారు మళ్ళీ? ఎవరు సార్? అభినవ్ గారు ఫ్రైడే సార్, లేదంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, మాట్లాడచ్చు. ఇవ్వండి అయితే. ఓకే సార్. అంటే ప్రోగ్రామ్ ఉందా ఈ మధ్యలో? ఫ్రైడే సార్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు. ఓకే, అయితే నేను నిన్న మిస్ అయ్యాను ట్రావెల్లో. ఓకే సార్. హైదరాబాద్ వచ్చేసాను. బ్యాక్ టు హైదరాబాద్. ఎలా సార్, ఒక్కరేనా? బాబు వచ్చాడు ఎంబడి. ఒక్కడే నా వల్ల అయ్యేది కాదు. అదే ఇంకా సెట్ కావాలి కదా. అదే, అంటే చేతుల మీద లోడ్ తీసుకోలేను. అంటే నా పనులు నేను చేసుకుంటాను కానీ వెయిట్ ఏమైనా తీసుకోవాలంటే ఇబ్బంది. సో అందుకని ఎమ్మడొచ్చాడు. సార్ నేను పంపిస్తాను. ఓకే, ఈ ముద్రే అంటే రెగ్యులర్ చేయమంటారు? అంతే సార్, సరిపోతుంది. అంటే బర్నింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది. దానికి ఉన్న ఏం ఇష్యూ ఉందో అదంతా కూడా క్లియర్ అయిపోతుంది సార్.
ఎందుకంటే సార్ చెప్పిండేది కూడా ఎవరికైతే అక్కడ ఫ్రాక్చర్ అయిందో ఆ అవును ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు ఆ సమస్య నుంచి బయటపడడం కోసమే ఆ ముద్ర పెట్టుకోమన్నారు కాబట్టి దాని నుంచి వచ్చే సమస్య ఏదైనా కానీ అది క్లియర్ చేస్తుంది. ఇది మనకి ఇది జలతత్వమా ఏ తత్వం వస్తుంది ఇది? ఏది సార్ మీకు ఏ ముద్ర చెప్పారు చెప్పండి. ఇదే ఉంగరం ఇది ఇది పృథ్వీ తత్వం సార్. పృథ్వీ తత్వం. అవును సార్. ఈ పృథ్వీ ఈ జలం వచ్చేసేది చిటికెన వేలు సార్. చిటికెన జలము పృథ్వీ తర్వాత ఆకాశం సార్. మధ్యవేళ ఆకాశము, ఆకాశం, వాయువు, అగ్ని. ఏది అగ్ని? బొటన వేలు. బొటన వేలు అగ్ని. ఓకే, అంటే జలంతో స్టార్ట్ అవుతుంది మనకి. జలతత్వం ఇది అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది సార్. ఈ అగ్నితత్వం పెరిగినా తగ్గిన ఆయా వేలును బట్టి అక్కడ హీట్ తగ్గిన హీట్ పెరిగింది అలా అన్నమాట. ఇదొకటి చేయమన్నారు, తర్వాత ఇలా చేయమన్నారు. అంటే పృథ్వీ అని జలం. అది జలతత్వం ఒకటే, చిటికెన వేలు మాత్రమే జలతత్వం. కాదు, ఈ 3 వేలు పట్టుకొని చేయమన్నారు. అది తర్వాత ప్రాణశక్తి సార్, ప్రాణముద్ర. ఎనర్జీ, బాడీలోకి ఎనర్జీ రావడానికి. మీకు అపారమైన ఎనర్జీ ఉంది, అది మీకు అవసరం లేదు. అది ఎనర్జీ ముద్ర. ఓకే అండి, సరిపోతుంది. ఓకే మేడం. ఓకే అండి. ఈరోజు శనివారము ప్రత్యేక కార్యక్రమం కదా. ఇంతవరకు ప్రతి శనివారము కూడా మనకు ప్రత్యేక కార్యక్రమం ఉండేది. అయితే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు ప్లస్ ప్రత్యేక కార్యక్రమము అని శనివారం మనము పెట్టడం జరిగింది. అయితే మాస్టర్స్ రావడంతో ధ్యాన అనుభవాలతోనే క్లాసు టైం సరిపోయి ప్రత్యేక కార్యక్రమానికి టైం ఉండట్లేదు. అందువల్ల వారంలో ఈ 3 వారాలు అలాగే గడిచిపోయింది. ఇది చివరి వారము, దీనన్నా ప్రత్యేక కార్యక్రమం చేద్దాము అని నేను ప్రత్యేక కార్యక్రమం పెట్టించాను అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరూ మీలో ఉన్న టాలెంట్ ఏదైనా సరే, అది శ్లోకాస్ అయినా, పాటలైనా, పద్యాలైనా, లేదు కవితలైనా, భగవద్గీత శ్లోకాలైనా, ఏదైనా సరే మీ ఇంట్లో ఎవరైనా, మీరే కాదు పాటలు పాడేవాళ్ళు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, చక్కగా పాల్గొనవచ్చు ఈ ప్రోగ్రాంలో. అలాగే పొడుపు కథలైనా ఏదైనా సరే అన్నమాట. ప్రతి ఒక్కరికి వెల్కమ్ ఈ సెషన్కు. మనలో ఉన్న ప్రతిభను బయటకి గుర్తించి బయటకు తీసే కార్యక్రమం ఇది. సృజనాత్మకత అంటాం కదా, అలా మనలో ఉండే ఏదైనా సరే అలాంటి టాలెంట్ను చూపించుకునే అవకాశం అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, బయటికి చెప్పాలి అంతే. అలా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనొచ్చండి. హ్యాండ్ రైస్ చేయండి. కవితలు, పద్యాలు, పాటలు, శ్లోకాలు ఏదైనా సరే అండి, ఆర్ట్, అలా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి చక్కగా. పాట ఎవరు చెప్తారు, పద్యం ఎవరు చెప్తారు, కథ ఏదైనా మంచి మోరల్ స్టోరీస్ ఏదైనా సరే. సుజిత మేడం గారు మీరేమైనా చెప్తారా? ఎవరైనా సరే ముందుకు రండి. రవీంద్రరావు సార్ మీరేమైనా చెప్తారా? నమస్తే మేడం గారు. నమస్తే సార్. కోడల యొక్క గొప్పతనాన్ని గురించి వివరించేటువంటి కొన్ని వాక్యాలు చెప్తున్నాను. కొడుకు పెట్టే పిండం కన్నా కోడలు పెట్టే దీపాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది కోడల గొప్పతనం. కూతురా కోడల ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు కోడలే అని సమాధానం చెప్తుంది భారతీయ ధర్మం. ఎందుకో తెలుసా? చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు. కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలి కోడలు. తండ్రికి పంచభక్షాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చటి మెతుకుల్లోనే
కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు. తాను మెట్టినింటికి పట్టపురాణి అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు. కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామగారు. ఎందుకో తెలుసా? రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలు. కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది శాస్త్రం పెట్ట మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెబుతాడు మామయ్య. ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి. ఏ ఇంట కోడల్ని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? కోడలే గృహలక్ష్మి. అది మేడం కోడల యొక్క గొప్పతనం గురించి మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో నుంచి సేకరించినటువంటిది ఇది. ఆ విధంగా కోడల గొప్పతనం గురించి తెలియజేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పారు. అందుకే అంటారు తలకొరివి పెట్టే కొడుకు తల్లదడిపే కోడలు ఉండాలి అని అలా అంటుంటారు అనమాట. వాళ్ళ యొక్క సేవలను గుర్తించడం కూడా గొప్ప విషయమే అన్నమాట. అది కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇంకా ఎవరైనా? మేడం నేను ఒక స్టోరీ చెప్తాను. చెప్పండి మేడం. అయితే రవీంద్ర సార్ చెప్పిన దానికి జోక్ చెప్పమంటారా? చెప్పండి. ఒక తల్లి అంటుందన్నమాట, కూతురికి ఇంటికి వచ్చాక అల్లుడు అన్నం తినిపిస్తూ ఉంటాడు. మా అమ్మాయిని చూడు, మా అల్లుడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అని అంటదన్నమాట తల్లి. అదే కొడుకు కోడలికి పెడుతూ ఉంటే మా ఫీల్ అవుతుంది, నాకు కొడుకుతో అన్ని పనులు చేసి తిండి కూడా తినదు. కోడలు గుప్పిట్లో పెట్టుకున్నాడు అలాగా అని చెప్తుంది సార్ చెప్పినప్పుడు. అయితే నేను ఒక స్టోరీ చెప్తానండి. నేను మావటి వాడు ఉంటాడు కదా, మావటి వాడిలో కూడా దేవుడు ఉన్నాడు అని. అయితే ఒక అడవిలో ఒక సాధువు ఉన్నాడు. ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు. అలాగే ఒక రోజు ఆయన తన శిష్యులతో అన్ని ప్రాణుల్లోనూ దేవుడు ఉన్నాడు కనుక మీరు అందరికీ నమస్కరించండి అని ఆదేశించాడు ఆయన శిష్యులతో. అయితే ఒక రోజు శిష్యుడు హోమానికి వెళ్తూ అవసరమైన కట్టెలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్తాడండి. వెళితే అప్పుడు హఠాత్తుగా అక్కడి నుంచి పారిపోండి అని ఒక ఏనుగు వస్తూ ఉంటుంది అనమాట అండి. అయితే అది పెద్దగా కేకలు వినిపించింది ఆయనకి. ఆ కేక వినడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోతారు. అయితే ఆ శిష్యుడు మాత్రం అక్కడ నుండి కనీసం జరగడనమాట. పారిపోయింది అన్నా సరే అక్కడి నుంచి భయపడకుండా అలాగే ఉంటాడు. అయితే నేను ఎందుకు పరిగెత్తాలి, నేను దేవుణ్ణి, ఆ ఏనుగు దేవుడే అని అనుకుంటూ ఒక అడుగు కూడా వేయకుండా అటు ఇటు వేయకుండా అక్కడే నిలబడిపోతాడు. అయితే ఏనుగుకి నమస్కరించి భగవంతుణ్ణి కీర్తించసాగుతూ ఉంటాడనమాట. అతన్ని చూసి ఏనుగు పైన మావటివాడు పారిపో అని అరిచాడు. అప్పటికి ఆ శిష్యుడు పారిపోలేదు. ఆ శిష్యుడిని ఏనుగు సమీపించింది. తన తొండంతో అతన్ని చుట్టేసి ఒక పక్కగా విసిరేసింది. అతడికి బలమైన గాయాలు తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆశ్రమవాసుల జరిగిందంతా తెలుసుకొని అతన్ని ఆశ్రమానికి తీసుకొస్తారు. అయితే శిష్యుడు క్రమంగా సృహలోకి వచ్చిన తర్వాత తక్కిన శిష్యులందరితో కూడా అతడు చూసి ఏనుగు వస్తున్న సంగతి నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు అక్కడి నుంచి పారిపోలేదు అని అడిగాడు. అందుకు ఆ శిష్యుడు ఇలా జవాబిచ్చాడు, ప్రపంచంలోని జీవరాశులన్నింటినీ భగవంతుని రూపాలే, అలాగే మానవుడు జంతువు తదితర జీవరాశులన్నింటిలోనూ ఆయనే ఉన్నాడని మన గురువు గారు చెప్పారు కదా.
కనుకనే ఏనుగుని చూసినప్పుడు నేను ఏనుగు రూపంలో భగవంతుడు వస్తున్నాడు అని భావించి అక్కడి నుంచి పారిపోలేదు. కాబట్టి శిష్యుడు విన్న ఈ జవాబుకి గురువు గారు, నాయన అదంతా సరే, నువ్వు దేవుడివే, ఆ ఏనుగు దేవుడే. అయితే ఆ ఏనుగు పైన ఉన్న మావటివాడు నిన్ను హెచ్చరించినప్పుడు అతడి మాటపై నీకెందుకు నమ్మకం కుదరలేదు? నువ్వు ఆ మావటివాడిలో ఉన్న భగవంతుడి మాటలను గౌరవించాల్సింది, ఆ హెచ్చరికలను పట్టించుకోవాలి కదా అన్నాడనమాట. అంటే ఆ కథలోని నీతి ఏమిటంటేనండి, పాపాత్ముల్లోను పుణ్యాత్ముల్లోను అలాగే మంచివారిలోను చెడ్డవారిలోను అందరిలోనూ దేవుడున్నాడు. అయితే భక్తి మంచితనం లేని వారితోనూ దుర్మార్గులతోనూ మెలగకూడదు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండి మంచి వారితోనే స్నేహం చేయాలనేసి దీని యొక్క నీతి అన్నమాట. బాగుంది మేడం. భగవంతుడు అన్నిట్లోనే ఉన్నారు, కానీ అక్కడ మావటి వాళ్ళలో ఉండే భగవంతుని చూడలేకపోయారు. అందరూ దెబ్బలు తగిలాయి. ఒక చిన్న చమత్కార పద్యం కూడా పాడతానండి నేను. పాడండి. ఆ పద్యాల్లో అక్షరంబు వలయు కుక్షి జీవునులకు, అక్షరంబు వలయు కుక్షి జీవునులకు, అక్షరంబు జిహ్వ కుక్షిరసము, అక్షరంబు తన్ను రక్షించుగావున, అక్షరంబులో ఒక రక్షితంబు. అంటే మానవులకి చదువు కావాలి, చదువుకి మానవులకి చదువు కావాలి, అలాగే నాలుగుకి చెరుకు రసం కావాలి. అంటే నాలుక చదువుకి, నాలుగుకి ఎలా అయితే చెరుకు రసమో అలాగా మానవులకి చదువు ఇంపార్టెన్స్ అనండి. అయితే చదువు మనం రక్షిస్తుంది కాబట్టి దాన్ని మనం రక్షించుకోవాలి అని చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తుంటూ చిన్న చమత్కార పద్యం. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాలుకకు రుచి ఎలాంటి ముఖ్యమో మనిషి యొక్క అజ్ఞానానికి చదువు అనేది కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వడం అంతే ముఖ్యమే. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగుకి ఎలా రుచులు పెంచి పోషిస్తున్నామో అలాగే ఆ చదువును కూడా అలాగే పెంచి పోషించాలి. నెక్స్ట్ ఇంకా ఎవరు? అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీపాద మానస్. ఈరోజు నేను ఒక పాట పాడబోతున్నాను. ఈ పాట ప్రేమికుడు సినిమాలో నుంచి ఉన్నికృష్ణన్ గారు పాడిండేది. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ओ चलिया ना प्रिय सखिया चे जारेनु ना मनसे, ये चोटादि जारिनदो आ जाडे मरिचितिने, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, రేమంటే ఎని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే, అదరము నడుమన ఏదో అలజడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో అరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా నరకమా
ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. కోకిలమ్మ నువ్వు సయ్యంటేనే పాడెను సరిగమలే. గోపురమా నిన్ను చేరుకొని సవరించెను నీ కొరులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కలిమెటికెలు విరిచేనే. వీచేటి చలిగాలులకు చెరతాపై నిలిచేనే. నాశల పూసులే చెవిలోన చెబుతానే. నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. ధన్యవాదాలు. నేను దేవుని పాట పాడతాం అనుకున్నాను, ఇంకేదో పాడారు. పాడాడు మేడం చాలా చక్కగా. మానస్ అండి, మానస. అవును, మానస్. బాగా పాడాడు, రాగం బాగా తీసుకున్నాడు. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా పాడతాడు. బాగా ఎంకరేజ్ చేయాలా, వెంపబట్టింది. ఉండాలండి. అన్ని పాటలు పాడాలి మేడం. అవునవును. ఇప్పుడు తను పుట్టే ఉండడు అసలు ఆ పాట, కానీ చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు పాట. వెరీ గుడ్, వెరీ గుడ్. నరేష్ గారు రండి. అల్లుడు వాడతాడంట మేడం. ఏంటో ఏం పేరు మీ పేరు? My name is Nikshita. I'm studying third class. I'm telling Ramantam. Okay. Namaste Hastu Bhagavan Vishveshwaraya Mahadevaya Jayambakaya Tripurantakaya Krikatmikalaya Kalanirudraya Neelakantaya Muchunjayaya Sarveshwaraya Sadashivaya Sriman Mahadevaya Namaha. వెరీ గుడ్, సూపర్. ఏ దోషము లేకుండా చెప్పావు, బాగా చెప్పావు. ఇంకేం చెప్తావు? రామాంక ఒక డాఫే వచ్చు. గరుడ గమన తవ చరణ కమలమిహ మలసిలసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మలసిలసతు మమ నిత్యం. మలసిలసతు మమ నిత్యం. మమ తాపమ పాకుడు దేవ, మమ పాపమ పాకుడు దేవ, మమ తాపమ పాకుడు దేవ, మమ పాపమ పాకుడు దేవ. కంప్లీట్. ఓకే. నిద్ర లేస్తానే ఏమన్నా శ్లోకం చెప్పుకుంటావా నువ్వు? చెప్పుకోవా? నిద్ర లేస్తూనే ఏం చెప్పుకోవాలి మ్యామ్? నిద్ర లేస్తూనే ఏం చెప్తామంటే, కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే భవేద్ గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఆ తర్వాత కిందికి దిగాలి కదా, దిగేటప్పుడు భూమాతకు క్షమాపార్థన అనమాట.
అంటే క్షమించమ్మా, నేను నీ మీదే నడుస్తాం కదా భూమాత మీద. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలి విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్పమే అంటే అక్కడ భూమాతను తాకి అలా నమస్కారం చేసుకొని కిందికి దిగుతా. ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఇది ఒకటి. ఇంకొకటి గోవిందేతు గోవిందేతు సదా స్నానం గోవిందేతు గోవిందేతు సదా ధ్యానం గోవిందేతు గోవిందేతు సదా జప సదా ధ్యానం గోవిందేతు. ఇలా ఇంకొకటి. ఆ తర్వాత స్నానం చేసి బయటకు వస్తాం. బయటకు వస్తాను మనకి ఎవరు కనిపిస్తారు? సూర్యనారాయణ అంటే సూర్యుడు కనిపిస్తాడు, సన్ కదా. కాబట్టి అప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే అప్పుడు భానుభాస్కర మార్తాండ చందనశ్మి దివాకర ఆయు ఆరోగ్య ఐశ్వర్యం తం సూర్యం ప్రణమామ్యహం. ఇది సూర్యునికి చెప్తాం. ఆ తర్వాత భోంచేయాలి. భోంచేసేటప్పుడు కూడా మనం ఏదైనా తినాలంటే ప్రేయర్ చేస్తామా? అలాగే ఏదైనా మొదలు పెట్టాలంటే కూడా స్నానం చేసి వస్తూనే గణేష ప్రార్థన. శుక్లాంబరధరం వస్తుందా? శుక్లాంబరధరం విష్ణు శశివర్ధనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మరి రాదన్నా ఇందాక వచ్చిందే. ఇంకా సరస్వతి వస్తుందా? ఐగిరి నందిని నందిని నందితమేతిని విశ్వ నినోదిని నందబుదే రిదివరశినోషిని హాషిని విష్ణు మిదాషిని విష్ణుబుదే భగవతి హేషిని కంటకు తుమ్మిని బూరికు తుమ్మిని బూరికుదే జయ జయ హే మరి శాసన వద్ది రమ్యక వద్దిని శేరసుదే. అయితే చాలా తప్పులు ఉన్నాయి, ఇంకొంచెం క్లియర్ గా నేర్చుకో అందులో. ఎందుకంటే మనం తప్పు చెప్పామనుకో ఉండే పుణ్యం కాస్త వెళ్ళిపోతుంది అనమాట. అది చెప్పకూడదు. ఇంకేం చెప్పాలి అంటే శుక్లాంబరధరం అయిపోతాక సరస్వతి దేవికి సరస్వతి నమస్తుభ్యం అనే శ్లోకం. ఆ తర్వాత హయగ్రీవునికి జ్ఞానం చాలా ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలి నేర్చుకోవాలనుకుంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాసన. అంటే ఆ హయగ్రీవునికి మొత్తం జ్ఞానానంతా ఆయన దగ్గర ఉంటుందన్నమాట. మనకు చదువుకోవాలని ఆ ఉపాసమహే ఆయన దగ్గర ఉండేదంతా కూడా మనకు ఇప్పించుకోవడం, అది ఒకటి. ఓకే. ఆ తర్వాత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఇది భోంచేసేటప్పుడు ఖచ్చితంగా మనం తినే ఆహారాన్ని కూడా ప్రేయర్ చేయాలి కదా, మనం తీసుకునే ఆహారానికి. అలా అన్నమాట. వండేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా ప్రేయర్ చేసి తినాలి. ఇలా ఇంకా పడుకునేటప్పుడు ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా ఏం చెప్తామంటే పడుకునేటప్పుడు రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్సనశ్యతే. ఇదేంటంటే మనం పడుకునేటప్పుడు ఎలాంటి కళలు రాకుండా వీళ్ళందరినీ ప్రేయర్ చేస్తాం అనమాట. అలాగా వస్తున్నాయి అంటాడు మేడం పీడకలలు. అలా ఎందుకు అంటే మనం వీడియోలన్నీ చూసేది అవే కదా, అవి చూసే పడుకుంటాం కదా, ఇంకేం చూస్తాం చెప్పు. అవే వస్తాయి, వాళ్ళే వస్తారు కల్లోకి. మనం ఏం చూస్తామో వాళ్ళే వస్తారు. పీడకథలు వస్తే మా అత్త ఫోన్ ఇచ్చిద్ది, అప్పుడు పీడకథలో నిద్రపోతుంగా. అదే అవి చూస్తేనే పడుకుంటాం. అందుకని అప్పుడు రామస్కందం హనుమంతుని వైనతేయం అంటే గరుత్మంతుని వృకోదరం అంటే ఎలా అంటే తోడేలు వంటి పొట్టగలవాడు అనేసి అంటే భీముణ్ణి, వీళ్ళందరినీ కూడా అనుకుంటాం. శయనేయ పడుకునేటప్పుడు స్మరిస్తే దుస్వప్నం తస్య నశ్యతి అంటే మనకు వచ్చే పీడకలన్నీ రాకుండా పోతాయి, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఇలా అన్నీ చెప్పుకోవాలన్నమాట. ఎన్ని ఉంటాయో పిల్లలకు చెప్పేటివి బోల్డ్. నేర్చుకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకోసారి మీ పేరేంటో చెప్పు. మీ పేరు? నిక్షిత్. నిక్షిత్. ఓకే నిక్షిత్, నేర్చుకో అవన్నీ కూడా. ఓకేనా? అన్నయ్య బాగా పాడారు మ్యామ్.
అవునా? ఓకే, అనేక థ్యాంక్స్ చెప్తాను నేను. ఇంకా నెక్స్ట్ వారానికి వచ్చేసరికి నెక్స్ట్ సాటర్డేకి ఏదన్నా ఖచ్చితంగా కొత్తది నేర్చుకొని రావాలి. స్టోరీ చెప్తావా, పాట చెప్తావా, నీ ఇష్టం. నెక్స్ట్ సాటర్డేకి ఖచ్చితంగా ప్రతి సాటర్డే నీదైతే ఒకటి ఉండాలి. ప్రతి సాటర్డే వీళ్ళు హాలిడేస్ కి వచ్చాడు, వీళ్ళ ఓకే. మమ్మీ పంపిస్తాను, అక్కడ జాయిన్ అవుతాడు జూమ్ లో. అట్లే కానీలేండి, దానికి ఏముంది. ఓకే మేడం. మన మహోత్తర్ ఫౌండేషన్ కు వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్తాం, అంతే కదా. అంతే మేడం, అంతే. గ్రూప్ లో లింక్ షేర్ చేస్తే అయిపోయి సాటర్డే నీకు ప్రతి సాటర్డే ఒక సెషన్. ఓకేనా? వెరీ గుడ్. చేస్తావా? వెరీ గుడ్. ఓకే. ఇంకా ఇంకా ఎవరు? రాఘవయ్య గారు. నెక్స్ట్ వీక్ మా వదిన పాడిద్దాం మ్యామ్. ఓకే, చూడు నేను చూసి మీ వదిన కూడా ముందుకు వచ్చింది, లేకపోతే వెనకలే ఉంది, తెర వెనకల. ఇప్పుడు ముందుకు వస్తానంటోంది. గ్రేట్ కదా నువ్వు. ఓకే రాఘవయ్య గారు. ఉన్నారా సార్? వీడియో ఆఫ్ చేసుకున్నారు. చాలా రోజులైంది రాఘవయ్య గారు పొడుపు కథలు విని. మేడం గారు, ఇది మీరు మధ్యాహ్నం భోజనంలో పిల్లల చేత పాడిస్తామండి మేము కూడా స్కూల్లో. అంటే అది మనకి భగవద్గీత శ్లోకం అన్నమాట. మధ్యాహ్నం పాడిస్తాము భోజనానికి చేసేటప్పుడు. ఏం శ్లోకం పాడిస్తారు? అహం వైశ్వరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ సమాయుక్తః పంచమ్య చతుర్విధం అని మొత్తం. అంటే మనకి చతుర్విధానం ఉంటుంది కదండి, 4 రకాలు. అంటే నెమలే పదార్థాలు, లేహ్యంగా తీసుకునే పదార్థాలు, నెమలే పదార్థాలు, త్రాగే పదార్థాలు, ఇవన్నీ కూడా భోజనానికి ముందు తర్వాత చదవడం వల్ల ఆ అన్నము భగవత్ ప్రసాదంగా మారుతుంది. మనలో భగవంతుడు లోపల అగ్నిస్వరూపంగా ఉండి ఆ అన్నాన్ని జీర్ణింపి చేస్తాడనే భావన. అయితే ఇది ఎక్కడంటే మనకి వెంగమాంబ అన్న ప్రసాదం హాల్లో రాసి కూడా ఉంది మేడం. ఇది తిరుపతిలో స్కూళ్ళల్లో పాడిస్తాం. గొప్ప విషయమేనండి. వెరీ గుడ్. ఇప్పుడు పిల్లలందరూ చాలా బాగా మాకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమం మేడం. మాకు కూడా స్కూల్లో ముందు చదువు కంటే ఫస్ట్ డాన్స్, ఆటలు, పాటలు ఫస్ట్ మాట అండి. వాళ్ళు ఉండాలి, క్రియేటివిటీగా పెంచాలి కదా. పిల్లలు చదువు అన్ని కూడా యాక్టివ్ గా చెప్తారండి. అదేంట్రా చదువు ఎందుకు ఎక్కదు మీకు అంటే వాళ్ళన్నీ స్పీడ్ గా చెప్తారండి. పాటలు ఏంటి, శ్లోకాలు ఏమైనా చక్కగా చెప్తారు. డాన్సులు ఎప్పుడు 3:00 అవుతుందా అని చూస్తారు. 3 తర్వాతే నేను ఫ్రీగా అరగంట వదిలేస్తాను చక్కగా పాడుకోవడానికి, ఆడుకోవడానికి. అలా మంచిగా చేస్తున్నారు మేడం. ఎందుకంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, బయటికి తీయాలి కదా. తెలియదు పిల్లల్లో ఉంటుంది, ఎంతో మందిలో చాలా. అది బయటికి తీయడమే. ఇప్పుడు మనకైనా అంతే. ఇలాంటి కొంతమందికి కవితలు రాసేది ఉంటుంది, ఇలా ఇలా లేదు పాడే పాటలు ఉంటాయి, అవి వాళ్ళలోనే ఉండిపోతూ ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అది బయటికి వస్తుంది అనేసి ఆ టాలెంట్ అనేది మంచి విషయమే. ఇంకా ఎవరైనా పాల్గొంటారా? ఏదైనా చెప్తారా? భగవద్గీత శ్లోకము, పాట, పద్యం, ఏదైనా సరే. రాఘవయ్య సార్ పొడుపు కథలు చెప్పేవారు సార్ మేడం చాలా. అదే మరి ఉన్నారా లేదా? వీడియో ఆఫ్ లో ఉంది సార్. ఓకే అండి, అయితే కాసేపు మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేద్దాము. అందరూ కూడా స్థిర సుఖాసనంలో కూర్చునేసి వచ్చారు. ఓకే సార్, ఉండండి అండి. కాస్త యాక్టివ్ అయ్యి మెడిటేషన్ చేసుకున్నాం సార్. యాక్టివ్ చేసేస్తారు అందరినీ. నమస్తే మేడం.
నమస్తే సార్. పొడుపు కథలు. ఇంతింత ఆకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రతనారాకు. ఏమాకు? ఎవరికైనా తెలుసా? తెలిస్తే అన్ని ఇంతింత ఆకు చేసుకుని చెప్పచ్చు. ఇస్తరాకు రాజులు మెచ్చిన రతనాలాకు. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? శుభకార్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. అరిటాకు. అరిటాక్ కాదు, అరిటాక్ కాదు మేడం. తమలపాకు కరెక్ట్ ఆన్సర్. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి మేడం. తేలు కరెక్ట్. తేలు కరెక్ట్. చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు సార్ అది. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది, తీసుకోపోతే గుచ్చుకుంటుంది. ఏమిటది? పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది, తెచ్చుకోపోతే గుచ్చుకుంటుంది. ఏమిటది? రోజా పువ్వా? కాదు మేడం. ఇది కూడా ఒక పువ్వే. పువ్వు గాని పువ్వు. మొగలి పువ్వు సార్. మొగలి పువ్వు మొగలి పువ్వు కరెక్ట్. సార్. మొగలి పువ్వు కరెక్ట్ ఆన్సర్. చారల పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము. ఏమిటది? జడే ఉన్నాడు. కాదండి. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? చారల చాంతాడు. సార్. చాంతాడు. కాదు సార్. ఇంకోసారి చెప్పండి. చారల పాము, చక్కనైన పాము, నూతిలోని పాము, నున్ననైన పాము. పొట్లకాయ కరెక్ట్ ఆన్సర్ సార్. చక్కటి కొరవాడిలో చక్కని దారి. ఏమిటది? పాపిట కరెక్ట్ ఆన్సర్. చేయనకుండా పొయ్యిని సున్నము తీయగా నుండు. ఏమిటది? కొబ్బరికాయ కరెక్ట్ ఆన్సర్. జోడు గుర్రాల మీద ఒక్కడే రాజు. ఏమిటవి? తాటికాయ మీద ఒక్కడే రాజు. సార్. తాటికాయ సార్. కాదండి. ముక్కు. కాదండి. జోడు గుర్రాల మీద ఒక్కడే రాజు. మూడు గుర్రాలు. మూడు కాదండి. జోడు గుర్రాల మీద. జోడు గుర్రాల మీద. జోడు అంటే రెండు. రెండు కాదు మనిషి ఏమో. కాదండి. ఆ మనిషి కొన్ని వేసుకుంటాడు. క్లూ వచ్చేసి మనం అవి లేనిది బయటకు వెళ్దాం. చెప్పులు అంటే దగ్గర వచ్చారు. అలాంటివి పూర్వకాలం వాడేవాళ్ళు. పాము కోళ్ళు అండి. పాము కోళ్ళు. పావు కోళ్ళు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పావు. చిన్న కంచం, పెద్ద కంచం, నూక బువ్వ, 100 బొట్లు. ఏమిటది? చిన్న కంచం, పెద్ద కంచం, నూక బువ్వ, 100 బొట్లు. జల్లెడా సార్? జల్లెడా అండి? కాదు మేడం. చిన్న కంచం, పెద్ద కంచం, 100 బువ్వ, 100 బొట్లు. క్లూ ఏమన్నా ఉందా? క్లూ వచ్చేసి మనం ప్రతి నిత్యం చూస్తానే ఉంటాము. ఏదన్నా గానీ పైకి చూస్తూ ఉంటాం. ఆకాశం. ఇంకా చంద్రుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. కరెక్ట్ అండి. సూర్యుడు చూడగానే గంగ, చాకలి ఉతకని మడుగు. ఏమిటది? సూర్యుడు చూడని గంగ, చాకలి ఉతకని మడుగు. ఏమిటది? కాదండి. సూర్యుడు చూస్తాడు కదా సముద్రాన్ని. సూర్యుడు చూడని గంగ, చాకలి చూడని మడుగు. కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు. చింపిరి గుడ్డలు కాని ముత్యాల వంటి బిడ్డలు. ఏమిటది? మొక్కజొన్న పొత్తండి. మొక్కజొన్న పొత్తు కరెక్ట్. నాగుల కాళ్ళు, నట్టూరి తోకలేని తోటారి. ఏంటది? 4 కాళ్ళు, నట్టూరి తోకలేని తోటారి.
క్లూ అయినా చెప్పండి సార్, క్లూ చెప్పండి. 4 కాళ్ళు ఉంటాయి దానికి. క్లూ. కుర్చీ ఏమో. అండి కుర్చీ కాదు. మంచమా? మంచం కరెక్ట్ ఆన్సర్. అంగట్లో ఉంటాను, అంగి ఇంట్లో విప్పుతాను, ఎవరున్నా పట్టుకుంటే నూతిలో దూకుతాను, నేను ఎవరిని? అంగట్లో అరటి ఉంటాను. పండు అంటారా? అరటి అరటి పండు. కరెక్ట్ ఆన్సర్ అండి. అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం, నేను ఎవరిని? ఎర్రగడ్డ. ఉల్లిపాయ. కరెక్ట్ ఆన్సర్. ఉల్లిపాయ కరెక్ట్ ఆన్సర్. ఎర్రగడ్డ కరెక్ట్ ఆన్సర్. అడ్డుగోడ మీద ముద్దపప్పు, అటు తీసినా పడుతుంది, ఇటు తీసినా పడుతుంది, ఏమిటది? అడ్డుగోడ మీద ముద్దపప్పు, అటు తీసినా పడుతుంది, ఇటు తీసినా పడుతుంది, అంటే ఊగుతూ పిడక అండి, ఉంటుంది. పిడక. పిడక. కాదండి, కాదండి. క్లూ చెప్పండి సార్, క్లూ. ఊగుతా ఉంటుంది ఇది. జస్ట్ అది కదులుతున్నప్పుడు ఊగుతా ఉంటుంది. కొమ్మ. కొమ్మ కాదండి. ఇది ఒక జంతువు. ఇది తొండమా సార్? పసుపు. పిల్లి, పిల్లి. కాదండి, ఇది ఒక పశువు. పశువా? పేరు పిల్లి కాదు, కోతి కాదు. కోతి అయితే ఊగుతుంది. అడ్డుగోడ మీద మళ్ళా ఒకసారి చెప్పండి సార్. అడ్డుగోడ మీద ముద్దపప్పు, అటు తీసినా పడుతుంది, ఇటు తీసినా పడుతుంది, ఊగుతా ఉంటుంది, అది నడుస్తున్నా కదులుతున్నా. బల్లియా సార్? కాదండి, గోడ మీద పిల్లి అంటారు, రిటర్న్ నడుతుంది. కాదండి. ఆన్సర్ వచ్చేసి ఎద్దు యొక్క మూపురం. ఓ ఎద్దు మధ్యలో. అదే అనుకుంటా. కదులుతా ఉంటాం. నేను ఏనుగు అంబారని చంపినాను సార్. ఓకే. కాయ మీద మాను, కడు రమ్యమైన యుండు, మాను మీద లతలు మలేచుండు, లత మీద వేళ్ళు లాస్యమాడుచుండు, దీని భావం ఏమిటి? తిరుమలమ్మ. కాయ మీద మాను, కడు రమ్యమై ఉండు, మాను మీద లతలు మలైచుండు, లతల మీద వేళ్ళు లాస్యమాడు, దీని భావం ఏమి? తిరుమలేశ. కాదు సార్, మీ గోడ మీద పెయింటింగ్ లా అనిపించిందండి నాకైతే. పెయింట్ కదండి, గోడ మీద పెయింటింగ్ లా అనిపించింది. కాదు కాదు. సార్ వీణ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ సార్. చాప చుట్టను లేము, సంక పెట్టను లేము, ఏమిటది? ఆకాశం. ఆకాశం కరెక్ట్ ఆన్సర్. మంచం కింద మామయ్య, ఊరికి పోదాం రావయ్య, నేనెవరిని? చెప్పులు. కరెక్ట్ ఆన్సర్. రసరసాలు తిన్న రాజు కడుపులో పేగులు లేవు, ఏమిటది? రసరసాలు తిన్న రాజు కడుపులో పేగులు లేవు, ఏమిటది? క్లూ ఏంటి సార్, క్లూ? క్లూ వచ్చేసి మనం ఏది తినాలన్నా దాన్నే ఉపయోగిస్తాం. మేడం, 4 కాదు, తినటానికి ఉపయోగించేది. కాదండి. మామిడి పండు అంటారా? మామిడి పండు పళ్ళెం కరెక్ట్ ఆన్సర్. ఎవరో చెప్పారు, పళ్ళెం కరెక్ట్ ఆన్సర్. 3 కాళ్ళ ముద్దప్ప, ముందరేసి రుద్దప్ప, ఏమిటది? 3 కాళ్ళ ముద్దప్ప, ముందరేసి రుద్దప్ప. బండ. కొంచెం అక్కడికి వచ్చారు కానీ అదేం బండ? చాకలి బండ. కాదండి. రోకల బండ. కాదండి, రుద్దటానికి ఉపయోగిస్తాం, అది రుద్దటానికి ఉపయోగిస్తాం. బట్టలు ఉతికే బండ. అది కాదు మేడం. రాయి. చపాతీలు కాదు, ఇలా ఉంటుంది కదా సన్నికెళ్ళ బండ. అది సన్న రాయి. సన్నికల్ బండ, సన్నికల్లు. అది కరెక్ట్ ఆన్సర్ అండి. సన్నికల్లు బండ. బక్క కుక్కకు బోలెడు పేగులు, ఏమిటది? బక్క కుక్కకు బోలెడు పేగులు.
పక్కకు ఒక్కొక్కది బోలెడన్ని ప్రయోగాలు మనం నిత్యం ఉపయోగిస్తాం. ఏది చేయాలన్నా దాని మీద సేద తీరుతాం. సేమియా అండి, సేమియానా? కాదండి, సేద తీరటానికి ఉపయోగిస్తా ఉంటున్నాయి. మంచము. మంచం కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రంగనాథ్ తరగతి చదివితే కృతజ్ఞత ఇస్తారు అవకాశం కల్పించినందుకు. ఇంకా టైము లేట్ అవుతుంది కాబట్టి మిగతా అన్ని ఈసారి ఎస్ ఎస్ థ్యాంక్ యూ. ఈ మధ్యలో మనకు ప్రత్యేక కార్యక్రమం లేకుండా అయిపోయింది కదా, అందుకే అవును. ఈరోజు పెట్టాను అనమాట. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఇంకా అందరూ కూడా చక్కగా మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేద్దాము. మళ్ళీ పొద్దున్న మెడిటేషన్ కార్యక్రమం ఉంది కదా. ఓకే. అందరూ కూడా వేళలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని సుఖాసనంలో కూర్చున్నాం. కాళ్ళు మూసేసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసి చక్కగా శ్వాస మీద ధ్యాస. ఆలోచన రహిత స్థితిలో ఉన్నాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనిస్తాము.
డబ్బా లేదు, అది కూడా తెలిసి అట్లా పడిపోయినాను. చెరుకులు అన్నీ తెలుస్తుంది డబ్బా తెలిసి.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూస్తున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్లో అంటే మార్నింగ్ మెడిటేషన్లో కలిసి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.